కపుల్ ఉన్నారన్నమాట మనతో పాటు. వాళ్ళు ఎవరో కాదు, యుశేఖర్ కోడంగల్ అండ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. సో మీ వైఫ్ ని పరిచయం చేస్తారా మా వ్యూవర్స్ కి? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మై అంజలి. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను, కన్ఫ్యూజ్ కాకండి. అప్పుడప్పుడు నేను ఇంగ్లీష్ నానిముత్తాను ఇంగ్లీష్ మాట్లాడతాను కదా. It's a chala clear sky. Food is munding. It's too hot. Chavanta coating. Time is up. Bad light. ఎనర్జీ ఫుల్ రావాలి కదా, కామెడీ రావాలంటే ఎనర్జీ రావాలి. అవునా? మీ ఫేస్ ఒక కామెడీ తెలుసా మీకు? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంటే మీ జోకర్ ఫేసా? జోకర్ ఫేసా? జోకర్ ఫేస్ కాదు, మీ కామెడీ. ఇప్పుడు నేను చూస్తే మొత్తం కామెడీ టైప్ లాగా కొట్టేస్తాను మీకు. అర్థమైంది? దాని నుంచే నవ్వు వస్తుంటది. అర్థమైందా? అరే పాల్తులారా, అరే ఓ అరే జరా ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి బే. ఏమంటే నాకు ఇష్టం అని చెప్పింది. నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పింది. అవును. అర్థం కాదు, మళ్ళీ చెప్పండి. నీవంటే నాకు ఇష్టం. ఏం మాట్లాడతాడు నువ్వు? ఐ లవ్ యు స్పెల్లింగ్ వచ్చా? ఐ లవ్ యు స్పెల్లింగ్ వచ్చా? ఐ ఐ ఎల్ ఓ ఈ ఎస్ ఐ లవ్ యు. వినడానికి పవర్ఫుల్ ఉంటుంది, డైలాగ్ కొట్టడానికి కూడా పవర్ఫుల్ ఉంటుంది. ఈ గోడ కొడితే పడిపోవాలి. ఓకే, స్పెల్లింగ్ చెప్పండి ఫస్ట్. ఏది? నటనం స్టార్. ఎల్ఏ ఎంఎం ఎన్ఎల్ఏ నటనం. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు? నటనం. ఓకే, యు నాది యు. ఇంటి పేరు ఊషన్నోడు, తెలుగులో ఊషన్నోడు. స్టార్ ఎవరు చెప్తారు? స్టార్. ఏం స్టార్? నటనం స్టార్ కూడా ఉంది కదా పక్కన. స్టార్. ఎస్ఆర్ టి ఎస్ఐటిఆర్. గోల్డ్ చైన్ అన్నమాట. ఎన్ని తులాలో తెలియదు, బట్ 20,000 తక్కువ కాదు, మినిమం ఉంటది. సరే, ఏబిసిడి ఎన్ని అక్షరాలు ఉంటాయి తెలుసా? ఏబిసిడా ఎన్ని అక్షరాలు కంటే నేను ఇంగ్లీష్ మీడియం పోలేదు. హాయ్, దిస్ ఇస్ అనితా. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో ఈ రోజు ఒక మంచి ఎంటర్టైనింగ్ కపుల్ ఉన్నారన్నమాట మనతో పాటు. వాళ్ళు ఎవరో కాదు, యుశేఖర్ కోడంగల్ అండ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు. సో చూద్దాం, మాట్లాడడం వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి అండ్ అరేంజ్ మ్యారేజ్ అంట. అసలు అరేంజ్ మ్యారేజ్ లో లవ్ ఉందా లేదా, అండ్ అలాగే ఈయన పైన ఈ మధ్య కాలంలో బాగా ట్రోల్స్ అయ్యాయి కదా. సో వాటి గురించి కూడా తెలుసుకుందాం. హాయ్, నమస్తే. నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ బాగుంది. సూపర్ బాగున్నారు. ఎనర్జీ వచ్చేస్తుందా? ఎనర్జీ ఫుల్ రావాలి కదా, కామెడీ రావాలంటే ఎనర్జీ రావాలి. అవునా? మీ ఫేస్ ఒక కామెడీ తెలుసా మీకు? మీ ఫేస్ చూస్తేనే నవ్వుతారు. ఎందుకు? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఆటోమేటిక్ నవ్వు వచ్చేస్తుంది. అవును. చూస్తే ఆటోమేటిక్ నవ్వు వచ్చేస్తుంది. ఓకే, ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వండి చూద్దాం. ఏం లేదండి, ఫేస్ లో ఏముందంటే ఇప్పుడు నేను ఎవరైతే కనీసం క్వశ్చన్స్ అడగడానికి కూడా ఒక నవ్వే వస్తుంటది. అర్థమైందా? ఓకే, అంటే మీ జోకర్ ఫేసా? జోకర్ ఫేసా? జోకర్ ఫేస్ కాదు, మీ కామెడీ. ఇప్పుడు నేను చూస్తే మొత్తం కామెడీ టైప్ లాగా కొట్టేస్తాను మీకు. అర్థమైంది? దాని నుంచే నవ్వు వస్తుంటది. అర్థమైందా? అరే పాల్తులారా, అరే ఓ అరే జరా ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి బే. అక్క, ఇంత కామెడీ ఎలా చేసుకుని ఎలా భరిస్తున్నారు? ముందంతా నవ్వుతూనే ఉంటారా? ఏం నా పని ఏదో నేను చేసుకుంటా, తనకి ఏమైనా అవసరం ఉంటే పిలుస్తాడు, మాట్లాడతాడు, ఇంకా తన పని తను చేసుకుంటాడు. సో మీ వైఫ్ ని పరిచయం చేస్తారా మా వ్యూవర్స్ కి? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మై అంజలి. అంజలి 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 చిలికే నవ్వుల పువ్వుల జాబిలి. దిస్ ఇస్ మై అంజలి. వావ్, Okay. కొంచెం ఇంగ్లీష్ లో చేద్దాం. ఇంగ్లీష్ లో మాట్లాడండి. నాకు టాపిక్ అంటే ఏదో ఫస్ట్ కాల్ నుంచి చెప్తాను. దిస్ ఇస్ మై అంజల్, మై వైఫ్, యుశేఖర్ వైఫ్. ఓకే. ఓకే,
ఎందుకంటే ఫ్రాన్స్ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను కన్ఫ్యూజ్ కాకండి. అప్పుడప్పుడు నేను ఇంగ్లీష్ నాని ముత్తాలు ఇంగ్లీష్ మాట్లాడతాను కదా. It's a chala clear sky. Food is mending. It's too hot. Chavanta coating. Time is up. Bad light. ఈస్ అనేది మ్యారేజ్ అంటున్నారు కదా, తెలుగులో చెప్తాను. ఓకే, ఇంగ్లీష్ ఆటోమేటిక్ గా నేను మాట్లాడే భాష ఏదో 4 ముక్కలు మాట్లాడుతున్నా కాబట్టి ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటున్నారు చాలా మంది. ఈమెది నాకు ఈమెది అరేంజ్ మ్యారేజ్, అంటే పెద్దవాళ్ళు చూసే చేసుకున్న పెళ్లి. ఓకే, ఈ రోజు మా ముందరికి ఇంటర్వ్యూలో అవి ఏ క్వశ్చన్లు ఉన్నాయో అని అడుగుతుంది, దానికి సమాధానం ఏంటో మేము చెప్తున్నాము. సో ఫస్ట్ పెళ్లి చూపుల గురించి మాట్లాడదాం. ఎలా అయ్యాయి పెళ్లి చూపులు మీ ఇద్దరు? ఎలా అంటే దాదాపు యాక్చువల్గా నేను కూడా దాదాపు అక్కడక్కడ తిరిగిన అమ్మాయిల గురించి. ఎక్కడానికి తిరుగుతాం కదా, మేము లవ్ మ్యారేజ్ చేసుకోలేదండి, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. అసలు లవ్ చేయలేదా ఎవరిని? లవ్ చేసాము చేయలేము, చేశాను చేయలేదు కదా, చేశారా లేదా? అంటే అది చేశాను చేయబోయాను అని నాకు తెలియదు. ఓకే, క్లారిటీ ఆన్సర్ ఉండాలి. క్లారిటీ ఆన్సర్ అంటే అప్పట్లో నాకు లవ్ సింపుల్ ఏం లేదండి. ఓకే, లవ్ చేయాలా చేయాలా అనేది నమ్మాలి. మీరు జనాలకు నేను చెప్తున్నాను. ఆల్రెడీ నా లవ్ చేసేవాడు ఉండే కదా అనేది ఇన్స్టాలో కామెంట్లు అడుగుతున్నారు కదా, ఏదైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు అని అడుగుతున్నారు కదా. అసలు మీరు చదువుతున్నప్పటి నుంచి, మీరు యూత్ గా ఉన్నప్పుడు, మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు లవ్ లేదా మీ లైఫ్ లో? లవ్ అనేది ఖాళీ టైం పాస్ గురించి లవ్ అది. చేశారా టైం పాస్ లో? టైం పాస్ గురించి చేశాం. చేశారా? అయితే ఏమి గురించి అది టైం పాస్ గురించి అంటే ఇవి కలపోవాలనేది కాదు. ఈ వచ్చినాక ఏ లవ్లు లేవు, ఏం లేవు. అరేంజ్ పట్టుకొని గుద్దుతాయి అంటే చేసే వాళ్ళు చూస్తలేవు, అన్ని లేని జనాలలో చూస్తలేమా. ఇంకో పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లలు చేసుకుంటున్నారు, ఇది చూస్తానే అన్ని ఎందుకండి మరి అంత ఎదవలా కోరుతున్నారా? మరి మంచిది కాకుండా మరి నమ్మాలి. అయితే చెప్పారా పాస్ట్ ఏమైనా ఉందని చెప్పి? ఇప్పుడు చెప్పారు, తర్వాత ఇంటర్వ్యూ అంటే కాలేజ్ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా సీనియర్స్ వాళ్ళు అక్క వాళ్ళని చూసి ఎగతాలు చేస్తే నన్ను రూపాయి ఇచ్చి, అదేమో పైసలు 2 రూపీస్ 5 రూపీస్ ఇచ్చి నువ్వు చాక్లెట్ తెచ్చుకోపోరా అని చెప్పేసి ఆ అక్క వాళ్ళతో కామెడీ చేస్తే నిన్నలను చూసి పిచ్చి పిత్తిరేనులాగా నిలబడుతుంటే అని అంటుండే. కానీ ఇట్లా లవ్ అయితే లేదు నాకు. అంటే టైం పాస్ అంటే చెప్తున్నా మీకు మీడియం ఉండాలో మనం ఏం మాట్లాడినా అదే నిజం ఉండాలి కదండి. నిజం ఉండాలంటే ఇప్పుడు నీవు అంటున్నావు, అడుగుతున్నావు కరెక్ట్. ఈమెయిల్ ఇంటర్వ్యూ ఇది కాదు, లైఫ్ లవ్ చేస్తే, లవ్ ప్రపోజ్ చేస్తే అప్పుడు మనం భయపడాలి. ఓకే, చేయలేదు, దాని జోలికి పోలేదు, ఏదో టైం పాస్ కు మాట్లాడినా చేసినాం అంతే. చెప్పండి, ఎవరు? ఆల్రెడీ నాకు అమ్మాయి లవ్ చేసింది, లవ్ ప్రపోజ్ చేసింది, నేను ఇష్టం లేదు అన్న చెప్పి ఇష్టం లేదని. మీకు ఇష్టం లేదా? ఎందుకంటే అమ్మ నాన్నలు పెట్టుకొని నేను చేసుకోనికి నేను లవ్ చేయలేదు. నమ్మించి పెళ్లి చేసుకొని మంచిగా ఇంటి ముందర పెద్ద మనుషుల కళ్ళ ముందర ఉందామని చెప్పాను. డైరెక్ట్ నేను 2 దినాలు పరిచయం అయినా నేను చేసుకోదామంటే కుదరదు కదా, అందుకని నేను వదిలేశాను. నేను లవ్ చేసినానో చేయలేనో ఆడికి కట్ ఫ్రెండ్షిప్ అని చెప్పిన. ఏమంటే నాకు ఇష్టం అని చెప్పింది, నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పింది. అవును, నీవంటే నాకు ఇష్టం ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు నువ్వు? కాదు, నాకు లవ్ ప్రపోజ్ చేసేవాళ్ళు. ఓకేనా, నువ్వు ఇష్టపడుతున్నావా, నేను ఇష్టపడతలేదు కదా. నేను ఎందుకు ఇష్టపడతలేదు, నాకు ఇష్టం లేదు లవ్, అందుకని డ్రాప్ అయిపోయింది. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు, టచ్ లో ఉండు. ఇష్టం లేదు లవ్, డ్రాప్ అయిపోయింది. అక్కతో పెళ్లి చూపులు అంటే లాస్ట్ మంత్ జూన్ లో ఓకే పోయినాం. 16వ తారీఖు డేట్ ఇచ్చింది, నేను 10వ తారీఖు పోయినా. 16వ తారీఖు 6 రోజులు పెళ్లి కాదు, 6 రోజుల్లో పెళ్లి అయిపోయింది. ఈమె అప్పుడే వచ్చింది, ఆరోగ్యం వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం బాగాలేదు, అప్పుడే వచ్చింది. ఇక రీసెంట్ గా తల్లిదండ్రులు ఉంటారు, అమ్మ ఊరికే నన్ను ఎందుకు పెట్టుకుని ఎట్టుకుంటావు, ఏదో ఒక సంసారం కావాలి పెళ్లి చేసుకోమని ఈమె చెప్పిండు. ఈమె కూడా చాలా మంది ఇచ్చిపోయినా కానీ ఎవరిని ఒప్పలేదు. అర్థమైందా, లాస్ట్ మూమెంట్ లో అందరికి ఇచ్చేదే కదని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి నాకు ఇచ్చింది. మా అమ్మ కోసం ఒప్పుకున్నాక
విజయ్ ఇలా అన్నది ఇలా అన్నది ఇలా అన్నది ఏదైతే అన్నది మొత్తాన్ని. నేను కాలేజ్ పోవడానికి అంటే నేను రెడీ అయ్యి నేను ఇదైనా అయితే వీళ్ళు వస్తున్నా అంటే మా అన్న సాటుగా పోయి మాట్లాడుతున్నాడు. అయితే మాట్లాడితే అసలు డైరెక్ట్ మా ఇంటికి రాలేదు. అత్త వాళ్ళ మా మూడో అక్క వాళ్ళ చుట్టాల నుంచి వీళ్ళు వచ్చిండ్రు. వస్తామని చెప్పిండు కానీ ఈ టైంకి వస్తాం ఇలా అని చెప్పలేను. కాలేజ్ పోదామని రెడీ అయితే ఇంకా వీళ్ళు వచ్చి నన్ను చూసుకొని నచ్చిందనంటే ఇక మా అమ్మని ఒక్కదాన్ని నేను చూసుకోవాల్సిందే. నాకు ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు, ఒక అన్న. కానీ వాళ్ళు ఎవరు చూసుకునేటోళ్ళు కాదు, మా అమ్మని. నేనే కాలేజ్కి పోవాలి. ఇంకా మా అమ్మకి ఆమె 1-2 బెడ్ మీదనే చేసుకోవాలి. అంత పరిస్థితులు అయినా సరే ఇంకా అట్లా చేసుకోవాలి ఉండాల్సి వచ్చింది. ఇక అమ్మని ఎవరు కేర్ తీసుకోరు కదా అంటే 4 సంవత్సరాల నుంచి ఒక్కదాన్ని హాస్పిటల్లో ఎంత ప్రెజర్ అంటే అంత ప్రెజర్ అనుభవించా ఆమె కోసం. ఇంకా అవసరం అయితే కూడా అసలు ఇంట్లో ఒక్కొక్కసారి హాస్పిటల్ తిననికి కూడా ఫుడ్ లేకుండా అట్లా అనుభవించి వచ్చి ఇక ప్రెజర్ అంతా తీసుకుంటే ఎవరిని ఒకరిని చేసుకుంటే అయిపోతుంది. ఎవరిని ఇంటికాడన్నా సుఖంగా దొరకదు అంటే ఆ మైండ్లో ఇక తనని చూడకన్నా ముందే ఇక కూర్చుని పెట్టిండ్రు. ఇక సరే మీకు నచ్చింది కదా సరే నేను చేసుకుంటా అని చెప్పి అయితే ముఖం చూడలే రింగు దొరికేటప్పుడు చూసి నేను ముఖం నేను లేదు ఇంకా ఎప్పటికైనా నేను పరైంటిదని కదా వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంక ఎప్పుడు నన్ను పంపేయాలి అని అనుకున్నారో ఇక అప్పటికెళ్ళి ఇంక అట్లా డిప్రెషన్ లో డైరెక్ట్ వచ్చి మా ఇంటికి రా అంటారు వీళ్ళ పెద్దమ్మ వీళ్ళమ్మ ఇక వచ్చి మాకు ఓకే అంట అని చెప్పిండ్రు. మా పెద్దనైనా వాళ్ళ కొడుకు వచ్చి అడిగిండు నీకు ఇష్టమా లేదరా అంట అని అడిగితే నాకు ఇష్టమేనా అన్న అని చెప్పేసిన. సీరియస్గా చెప్పేసిన. మనసులో ఏది ఉండకుండా సరేలే అంట అని చెప్పేసిన. మీరు ఎవరికి ప్రపోజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మీ ఫ్యాన్స్ కోసం మా వ్యూవర్స్ కోసం మీరు అక్కడికి ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ అంటే ఏంటండి? ప్రపోజ్ అంటే ఏంటి చెప్పండి. ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ ప్రపోజ్ చేయాలా? ఏం ప్రపోజ్ చేయాలి? ఐ లవ్ యూ చెప్పాలి. నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను చెప్పాలి. డైలాగ్ కొట్టాలి. ఎలా ఉండాలి అంటే యూత్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇన్స్పిరేషన్ గా కాదు, మిమ్మల్ని చూసి ప్రపోజ్ చేయడం నేర్చుకోవాలి. అలా ఉండాలి ప్రపోజ్. మమ్మల్ని చూసి ప్రపోజ్ చేయడం కాదు. ఆల్రెడీ ఈ రోజు ఇంటర్వ్యూ తీసుకుంటే ఒక్కొక్కరు లైన్ లో టీలో వచ్చేస్తారు. అరే యువశేఖర్ ఇలా చెప్పింది కదా మనం కూడా ఇదే ఫాలో ఉంటుంది మనతో ఫాలో అయిన అలా చేస్తారు కదా పక్క. హాయ్ అంజలి గారు. హాయ్ అండి. మా ఫాలోవర్స్ కు లవ్ ప్రపోజ్ ఎట్లా చేయాలనేది పబ్లిసిటీ నేర్పించడం కాదు, చూసి నేర్చుకోండి. చూడండి చాలా మంది ఎంగేజ్మెంట్ లో దొరుకుతారు రింగు. నేను డైరెక్ట్ లో ఐ లవ్ యూ అని చెప్పి దొరుకుతున్నా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ స్పెల్లింగ్ వచ్చా? ఐ లవ్ యూ స్పెల్లింగ్ వచ్చా? స్పెల్లింగ్ అంటే ఇంగ్లీష్ లో మేము చదువుకున్నాం కదా. ఒక్కొక్క అక్షరం తెలుసా? ఐ ఓ చెప్పండి. ఐ ఓ తర్వాత చెప్తా ఏదో ఒకటి. సరే ఐ ఎల్ ఓ యూ స్పెల్లింగ్ యూ కదే వాడు విండండి. చెప్పలేదు. ఐ ఐ ఐ అకాలంటే ఐ ఐ ఎల్ ఓ ఈ ఎస్ ఐ లవ్ యూ స్పెల్లింగ్ యూ. అమ్మో వై ఓ యు. వై ఓ యు. మరి లవ్ స్పెల్లింగ్ చెప్పండి. జస్ట్ లవ్. లవ్ ఎల్ ఓ ఎల్ ఈ కాదా అక్క అవుకున్నాగా ఎల్ ఓ ఇక ఎల్లు లవ్. నేర్చుకోండి. ఓకే నాకు అర్థం కాలేదు సార్. ఓకే ఫైన్. ప్రపోజ్ చేయండి. ఐ లవ్ యూ. రెడీ అక్క? రెడీ. ఫ్రెండ్స్ తెలుగులో ఇంగ్లీష్ లో చెప్పినట్టు తెలుగులో చెప్తున్నా. ఈమె నాకు ఈమె అంటే నాకు చాలా ఇష్టము. నాకు ఇంగ్లీష్ లో అక్షరాలు కన్ఫ్యూజ్ అయినా కదా, ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను. ఐ లవ్ యూ. తెలుగులో చెప్పినా ఇప్పుడు తెలుగులో అంటే నేను చెప్పలేదు ఒకటి చెప్పండి ఒకటి ఫుల్ కామెడీ. ఓకే నేను నిన్ను ప్రేమిస్తున్నా చెప్పండి తెలుగులో.
ఓకే సో గోల్డ్ చైన్ అన్నమాట. ఎన్ని తులాలో తెలియదు బట్ 20,000 తక్కువ కాదు, మినిమం ఉంటది. బర్త్డే విషెస్ తో అన్నారు కదా, మీ బర్త్డే విష్ నేను ఎప్పుడు చూడలేదు. నా బర్త్డే అనుకోండి, విష్ చేయండి, ఎలా చేస్తారో చూద్దాం. నా పేరు జినీత. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. యువశేఖర్ కొడంగల్. ఈ రోజు నా వెనకాల ఉన్న బ్యాక్ సైడ్ మేడం గారి పేరు జినీత. హ్యాపీ బర్త్డే, కంగ్రాచులేషన్. ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నటనం స్టార్ యువశేఖర్ కొడంగల్. హ్యాపీ బర్త్డే, కంగ్రాచులేషన్, గాడ్ బ్లెస్. బై బై. ఓకే, నటనం స్టార్. నటనం స్టార్. నటనం స్టార్ అని పేరు మీరే పెట్టుకున్నారా? పబ్లిక్ బర్త్డే. పబ్లిక్ బర్త్డే. ఏంటి నటన? నటన ఏంటి? నేను అమ్మ కడుపులోకి వెళ్ళి నేర్చుకొని వచ్చినాను రైలాకు. ఆమె రైలాక్ ఎలా ఉండాలంటే నటనం నేర్చుకోవాలి అమ్మ కడుపులో. కింద మీద ఉప్పు శేఖరణ తప్పు రేవాన్. ఇంకా ఇదే డైలాగ్ మొత్తం ఆంధ్రాలో మొత్తం అలసలా ఇది డైలాగ్. ఇంకా కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇంకా అగ్రెసివ్ గా చెప్పండి. వీడియో ఏడు వరకు వస్తున్నాయంటే శాతాగారు కొడుకుల డైలాగ్ మీదే వైరల్ అయినా. నా వీడియోలు ఎక్కడ దాకా వస్తున్నాయని అడిగితే ఒకడు ఏమంటున్నాడు తెలుసు? ఓకే ఓకే యువశేఖర్ కొడంగల్ వరకు వస్తున్నాయని అంటున్నారు. ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులు ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. దీంతో ఫేమస్ అయ్యారా మీరు? అవు మరి ఎవడో వాడు పొద్దున చేసి కామెంట్ పెట్టిండు, అన్న నీ వీడియోలు గిడి వరకు వస్తున్నాయి. అరే అవులా కొడుక శాతాగాడి కొడుకు అట్లా కామెంట్ ఎందుకు ఎత్తారని తిట్టిన. ఇది డైలాగ్ అనేది ప్రతి ఒక్కరు యూజ్ చేస్తుండ్రు. యువశేఖర్ కొట్టిన డైలాగ్ దేశం అంతా వైరల్ అయిపోయింది. నార్మల్గా మీరు ఓన్గా మీరు ఒకటి అంటారు కదా, నేను వేరే వాళ్ళు చేసినవి చెయ్యను, నేను ఓన్గా చేస్తాను. అవును మరి అంతే కదా. ఓన్గా ఒక 2-3 డైలాగ్ చెప్పండి ఓన్గా. ఓన్గానా? చూడు తమ్మి, మనము బతుకుదేరు గురించి చేస్తున్నాం వీడియోలు. నువ్వు నాతో పాటు నీతో పాటు కాదు, నువ్వు దేవుడు ఇచ్చిన టాలెంట్ మీదనే నిరూపించుకో. యువశేఖర్ కొట్టింది కదా డైలాగ్ అని కన్ఫర్మ్ కాకండి. వినడానికి పవర్ఫుల్ ఉంటుంది, డైలాగ్ కొట్టడానికి కూడా పవర్ఫుల్ ఉంటుంది. ఈ గోడ కొడితే పడిపోవాలి. ఓకే, చూపెట్టాలి వీడియోలో. అక్కడ ఇప్పుడు మీ వారి మీ టర్న్. ఇప్పుడు మీరు ప్రపోజ్ చేయండి. నువ్వు ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. అయితే ఐ లవ్ యూ టు అండి. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ టు నానా. ఏం కన్నానా? నిక్నేమ్ ఏంటి? ఐ లవ్ యూ టు అంజలి. ఐ లవ్ యూ టు యువశేఖర్ కూడా. హగ్గు లేకుంటావా మీ వైఫ్ కి? ఎందుకు లేకుంటే అండి, మా వైఫ్ తోటి నేను హగ్ చేయకుంటే మళ్ళీ వేరే వాళ్ళు జనాలు ఏంది రాయడు పెళ్ళాన్ని పెట్టుకొని హగ్ చేసుకోవాలి మళ్ళీ వెతికొస్తాం. మీరు ఒక కిస్ చేసుకోండి. తానారే నానారే తానారే నా తారారే రారారే రే. ప్రేమ. ఓకే, యాక్సెప్ట్ చేశారా లవ్ ని? సో ఇప్పుడు మీది ఒక టెస్ట్. మీరు మీ గురించి ఎంత తెలుసు అన్నది మీ ఇద్దరికి. లవ్ అరేంజ్ మ్యారేజ్ కాబట్టి. సో ఫస్ట్ మీరు చెప్పండి, అక్కకి ఏమి ఇష్టం కలర్? ఫేవరెట్ కలర్? ఫేవరెట్ కలరా? అక్కకి నాకు కాదు. మీకు ఫేవరెట్ కలర్ ఏమి ఇష్టం అంటే మీకు? అక్క చెప్పొద్దు, ఇది టెస్ట్. టెస్ట్ లాగానే చూడండి దీన్ని. ఓకే, ఫేవరెట్ కలర్ అంటే మీకు బ్లాక్ అంటే ఇష్టం. అవునా అక్క? నిజమేనా? కాదా? ఓకే ఓకే. ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ అంటే మంచి ఆహారం. మంచి ఆహారం. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? పప్పు అన్నం అంటే ఇష్టం. మంచి ఆహారం. మంచి ఆహారం ఫుడ్. ఓకే, పప్పు అన్నం ఫేవరెట్. ఓకే. ప్లేసెస్ తిరగడం. ప్లేసెస్ తిరగడం అంటే పార్కులు కాకుండా టెంపుల్ గాని గుడిలు గాని అక్కడ అంటే ఇష్టం. అవును అక్క, నిజమేనా? నిజమే. ఏది ఎక్కువ బాగుంటుంది అక్క? అంతా ఉండేదంటే అన్ని బాగానే చేస్తాం. అన్ని బాగానే చేస్తాం. అక్కకి ఇష్టమైన హీరో? అక్కకి ఇష్టమైన హీరోనా పవన్ కళ్యాణ్. అవునా అక్క? నిజమా? ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఓటు ఎవరికి వేశారు? ఓటు ఎవరికి వేశారు? ఎవరు మేమా? మేము కాంగ్రెస్ కి. కాంగ్రెస్ వేశారు. రీజన్? రీజన్ రేవంత్ రెడ్డి. రీజన్ రేవంత్ రెడ్డి. మీరు అక్క? సేమ్ కేసీఆర్ కేసాను. మరి ఈయన గెలిచిండు, ఏం ఇస్తలేడు కాక. హీరోయిన్ ఎవరికి? అక్కకి. అక్కక హీరోయిన్ అంటే శృతి హాసన్. శృతి హాసన్ నిజమేనా? కాదంట. ఇంకా కాజల్. అందరు పెళ్లి చెప్పాలని అడగదండి. హస్బెండ్ మీరు అక్క డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా, శారీ కట్టుకుంటే బాగుంటుందా? రెండును. మీకు ఎక్కువ దేంట్లో ఇష్టం? నాకు పంజాబీ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది.
ఎందుకంటే మోటు శారీ ఎందుకంటే ఇప్పుడు మీరు వచ్చిండ్రు కాబట్టి శారీ కట్టుకున్నాను. రెగ్యులర్ గా ఇంట్లో లోపల ఉంటది కదా, మేము నైట్ వేస్తే బయటికి వెళ్ళినప్పుడు శారీ కట్టుకుంటాను. ఎక్కడైనా ఫంక్షన్ లో వెళ్ళినప్పుడు పంజాబ్ డ్రెస్ వేస్తారు. జీన్స్ లలో వద్దు జీన్స్ లలో వేస్తే ఇదేంద్రా పూరం బుక్ అన్నట్టు ఎదవాళ్ళు ఎత్తిపోస్తారు. అయిపోయింది కదా మీది. ఇప్పుడు ఆయనే చెప్పాలి మీరు ఫేవరెట్ ఫుడ్ చికెన్ అన్నం అంటే ఇష్టం. చికెన్ అన్నం చూసారా ఎంత ఆపోజిట్. మీకు పప్పు అన్నం అని చికెన్ అన్నం ఏమన్నా సరిపోయింది. కరెక్టేనా? ఓకే. హీరో నార్మల్ గా అంటే ఎవరి ఇష్టమో తెలియదు. తెలుసుకోలేదు. కలర్ వైట్ బ్లూ అంటే బాగా ఇష్టం. అవునా? ఇంకా ప్లేసెస్ ఏమైనా తిరగాలంటే ఎక్కడ తీసుకెళ్తే బయటకి ఎక్కడ తీసుకెళ్తారు ఎక్కువ? ఈయనకి ఎక్కువ వాటర్ ఫూడ్స్ ఉంటాయి చూడు, అలాంటివికి వెళ్ళాలంటే చాలా ఇష్టపడతాడు. వెళ్ళారా మ్యారేజ్ నుంచి? లేదండి. తీసుకెళ్ళలేదండి. వెళ్ళడానికి టైం లేదు కాబట్టి తీసుకెళ్ళడానికి సరిపోతున్నారా? అక్క మీరు నార్మల్గా వీడియోలు చేయడం ఇష్టం లేదు కదా, కారణం ఏంటి? ఇక అందరి కింద పిచ్చి పిచ్చిగా కామెడీ పెడతారంటని ఇష్టం లేదు, కానీ ఇప్పుడు ఇష్టమే చేసుకునుకోకో హ్యాపీగా. అంటే కామెంట్స్ వల్ల ఎప్పుడైనా బాధపడతారా మీరు? మస్తు ఏడ్చినా కూడా. ఎందుకు అంటే గలీజ్గా అది చదివితుంటే అసలు కళ్ళకెళ్ళి నీళ్ళు ఇట్లా కారిపోతుండే. మస్తు గలీజ్గా పెడతారు. పెట్టే వాళ్ళు కొంచెం మంది చాలా బాగా పెడతారు, వాళ్ళకి ఎంబడే రెస్పాన్స్ ఇస్తాను నేను. ఇక గలీజ్గా పెట్టే వాళ్ళకి అసలు ఇంకా అది ఒక్కొక్కసారి చదివిన అనుకో గలీజ్ వచ్చింది అనుకో, ఇక ఫోన్ ముట్టుకోవడం మానేస్తా. ఒక 2-3 గంటలు ఆ ఫోన్ టచ్ కూడా చేయను నేను. ఇక ఆ మూడ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక అప్పుడు మళ్ళీ టచ్ చేస్తా ఫోన్, లేకపోతే చూడండి. శేఖర్ గారు నార్మల్గా చదువుకున్నారు మీరు? మేము అప్పట్లో 10 వరకు చదువుకున్నామండి. మేము స్కూల్ పోమంటే మేము స్కూల్ పోకుంటే 10 వరకు ఎట్లా ఉన్నలాగా చదువుకున్నాం మేము. ఎందుకంటే చదువు బుక్కులు వాడేయాలి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఎక్కువ మైండ్కి ఎక్కించుకోలేదు చదువు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇంగ్లీష్ చూసిన కాడికి చెప్పిన కాడికే విన్నాము. డైరెక్ట్ మేము చదివి నాలెడ్జ్ తెచ్చుకోవాలని మేము అప్పట్లో చదవలేదు. బుక్కులు వాడేయాలి, తిరగాలి, బ్యాట్ బాల్ ఆడుకోవాలి, క్రికెట్ ఆడుకోవాలి. చదువు అనేది ఏంటి అనేది ఇప్పుడు నాకు తెలుస్తుంది. మేము చదువుకోలేదు. మరి మీకు నార్మల్ గా కామెంట్ చేస్తే అర్థమవుతుందా? మీకు ఇంగ్లీష్ చదువుకుంటారా? ఇంగ్లీష్ అది చెప్పినా కదా, రాదా చదవడం ఇంగ్లీష్? తెలుగులో ఏదైనా ఉంటే అర్థం చేసుకుంటా. మా వైపు అడుగుతా, నాకు అర్థం కాకుండా ఆమె చదువుకున్నది కదా. ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ వచ్చి మీకు ఇలా కామెంట్స్ పెట్టారని చెప్పి కొన్ని బూతులు చెప్తూ ఉంటారు, దానికి మీరు రిప్లై ఇస్తూ ఉంటారు కదా? కాదు మైక్ ఉంటది కదా, మైక్ లో మేము చెప్తాము, అక్షరాలతో ఉంటది కదా, చెప్తూ ఉంటారు కదా. ఈ కామెంట్ ఇది వచ్చింది. అవును శేఖర్ ఇట్లా తెలుగులో కామెంట్ వాళ్ళు చదువుకుంటారు కదా. మరి ఆ బూతులు అసలు నిజమా కాదో తెలియకుండా మీరు ఎలా తిడతారు? నిజమా కాదంటే కావాలని వీడియోలు వైరల్ కావాలన్నది చందు వాళ్ళు చేసేది నిజం కాదు. అది ఎవరో ఒకరు పెట్టినట్లే నిజం ఉంటాయి. వీడియోలలో వాగాలి, మీతోటి ఎదగాలి, ఇతోటి లేపాలి, కింది మించి లేపాలి, శేఖర్ అన్నకెళ్ళి మళ్ళా బయటికి రావాలి, లేపాలి అనేది మాట్లాడతారు. శేఖర్ వీడియో గిడి వరకు ఎట్లా లేకుంటాడు కావాలని. నార్మల్ గా ఇప్పుడు మీకు ఇప్పుడు రాజు మీకేంటి గొడవ ఏంటి అసలు? ఏం లేదండి, ఇంత ముందు వాళ్ళకు ఇంటర్వ్యూ చేసిండు రాజు డేంజర్. ఎవరితో ఇంటర్వ్యూ చేసిండు సార్ అతను అడిగితే వాడు ఏమన్నాడు, గీడా నాకు అది అంటే వాడే లీకేజ్ చేసిండు నన్ను. నేను వాడే లీకేజ్ చేయలేదు. శేఖర్ గీడా అది అని వాడే లీకేజ్ చేసిండు. నెక్స్ట్ టైం నేనేం చేసిన, అరే రాజుగా మంచిగా ఒక పద్ధతితో ఉంటే చేయాలంటే నేను కూడా కూతురు మాట్లాడిన. తప్పు వచ్చింది మొత్తం వాందే. తర్వాత ఉషిబాయ్ వచ్చిండు, యుషేఖర్ తప్పుకో, ట్రెండింగ్ బాయ్ యుషిబాయ్ అన్నాడు. వాళ్ళు కూడా వాదే తప్పు. మనం ఎవరైనా తప్పు చేస్తేనే రెస్పాన్స్ చేసినాం. బూతులు అనేది ఎక్కువ శాతం నేను లేదంటే అలా వాడను. నాకు ఎవరన్నా చెప్తేనే బూతులు వాడతాను. ఇప్పుడు ఇంకోటి నిన్న ఒక ట్రోలింగ్ చూసినా నా వీడియో, పిల్లలను పెట్టుకొని ఇన్స్టాలో మహేష్ మాడాలంట వీడియో పెట్టింది మీన. అరే యుషేఖర్ వీడియోలో కింద కామెంట్ లేదు అంటే నీకెందుకురా, నువ్వు చేసేది నువ్వు చేయి, నీకెందుకు? ఒక వ్యక్తి పైన కామెంట్లు పెడుతున్నట్టు చేస్తున్నాడు, ట్రోల్ చేసేది ఉంటే వీడియోలే చేయమన్నా నేను. అవునా కదా, నిజమా కదా? మీరు ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అనుకుంటా యుషేఖర్ మాట అంతే. అర్థమైందా? నేను మీడియా ముందర కరెక్ట్ మీడియా ముందర చెప్తున్నా. నేను ఆ పైన ట్రోల్ చేసినట్టు చాలా మంది ఫేమస్ అయిన ట్రెండింగ్ బాయ్ యూషీ బాయ్ కానీ డేంజర్ రాజు కానీ ఇల్లు అంతా ట్రెండింగ్. నేను ఉన్నప్పుడే ఫేమస్ అయినరు. కొత్తపేట సిట్టుమల ఇంత లేడు, అరే యుషేఖర్ అంటాడు. వాడికి నా తోట ఏం పగా, ఏం కానికేనే కదా వాడు. అర్థమైందా? ఇలాంటివి ఉంటాయండి.
నేనైతే మీరు కామెడీ యాంగిల్ చూపిస్తారు అనుకుంటే అగ్రెసివ్ యాంగిల్ చూపిస్తున్నారు. మరి అట్లే చూపెట్టాలి ఇప్పుడు. చూపిస్తున్నారా? మరి అట్లే చూపెట్టాలి తెలుసా మరి. నటరాజా మీరు? నటరాజా. నటనం స్టార్. నటనం స్టార్. అసలు ఇది పేరేంటి? యుశేఖర్ కొడంగల్. యుశేఖర్ కొడంగల్ అంటే మొత్తం పేరు స్పెల్లింగ్ చెప్పండి ఫస్ట్. ఏది? నటనం స్టార్. LA MM NLA నటనం LA 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 MMA నటనం. నాకెందుకురా ఇలాంటి ఐడియాలు? నటనం. ఓకే. యు నాది యు ఇంటి పేరు ఊషన్నోలు. తెలుగులో ఊషన్నోలు. స్టార్ ఎవరు చెప్తారు? స్టార్. నటనం స్టార్ కూడా ఉంది కదా పక్కన. స్టార్. SR SITR. అయితే నటనం స్టార్ చెప్పారు కదా. యుశేఖర్ అనేది యు ఎందుకు పెట్టినా తెలుసా? యు అంటే మా పెద్దల పేరు. తెలుగులో భూషణులు అంటారు మా తాతల్లో పేరు. మా తాతల్లో పేరు భూషణులు. మా కుటుంబం యుశేఖర్ అంటే కథ అందరు గుర్తుపట్టేసారని ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ ఒకటి యు పెట్టిన, తర్వాత అక్షరాలు SHAKER శేఖర్. ఏదో 4 అక్షరాల వరకు చదువుకున్నా కాడికి నాకు తెలుసు. ఎక్కువ మేము చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. KODANGNG తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. KODANGAL కొడంగల్. ఏబిసిడి అంటే చెప్పినా కదా. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. ఎంతవరకు వస్తే అంతవరకు వస్తుంది ఎలా చెప్పినాం కదా. చెప్పండి. సరే ఏబిసిడి ఎన్ని అక్షరాలు ఉంటాయి తెలుసా? ఏబిసిడా ఎన్ని అక్షరాలు ఉంటాయంటే నేను ఇంగ్లీష్ మీడియం పోలేదు. ఏబిసిడి నార్మల్ తెలుగు మీడియంలో చిన్నప్పుడు నేర్పిస్తారండి కదా. నేర్పిస్తాం కాదు, నేర్పిస్తారు. మీరు నేర్పిస్తారా? మేము ఎవరికి నేర్పిస్తా? పంతులోళ్ళు చెప్తారు. మాకేం ఏబిసిడి వచ్చా ఎవరికి? మీకు వచ్చు. చెప్పండి. ఎంతవరకు వస్తే అంతవరకే చెప్తాను నేను. మొత్తం చెప్పడానికి రాదు నాకు. అర్థమైందా? ABCDEFGHIJKL NMLOPR STYO ZY. అన్నా నాకు బెట్టలు వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. మీ దగ్గర ఎన్ని కళ్ళు ఉన్నాయంట్రా? సో ఏబిసిడి లో కరెక్ట్ గా చెప్పారా? చెప్పలేదు కరెక్ట్ గా. మర్చిపోయి మధ్యలో గ్యాప్ అయింది కదా. తప్పుపోయినాయి. ఓకే. ఇన్‌స్టాగ్రామ్ బాగా వాడతారు కదా. ఇన్‌స్టాగ్రామ్ స్పెల్లింగ్ చెప్పగలుగుతారా? ఏంది ఇన్‌స్టాగ్రామ్ స్పెల్లింగ్? ఇన్‌స్టాగ్రామ్ మేము డౌన్లోడ్ చేసేది స్పెల్లింగ్ లో గుర్తు పెట్టుకోలేదు. సింబల్ గుర్తు పెట్టుకుంటారా? అంతే. ఆ బొమ్మ ఒకటి గుర్తు పెట్టుకుంటే అయిపోయి. బొమ్మ గుర్తు. సో ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరిని తిడదాం అనుకుంటున్నారు? ఎవరిని తిట్టేది ఏం లేదండి. ఇప్పుడు డైలాగ్లే మొత్తం వైరల్ అయిపోయింది. ఓకే. ఎందుకంటే యుశేఖర్ చెప్పిన డైలాగ్లే మోదీ గారు. మోదీకా? నా వాయిస్ పెట్టేస్తుంది. ఎవరు పెట్టినారు? చేసేటోళ్ళు ఏమని పెట్టారు చెప్పండి కొని. అరే ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి బే. ఎందుకు చేస్తారు? ఇది అది మోదీ పెట్టారా? అవును. మోదీ చూసి మోదీ ఏమంటాడు అన్నికి. ఇప్పుడు జనాలకు నవ్వు రావాలి. తెలుగు రాని రాకపోయింది. వీడియో వాయిస్ తీసి రికార్డింగ్ పెట్టి రాలేదా? ఓకే. నటనం స్టార్ అని మీ పేరుంది కాబట్టి యాక్టింగ్ మీకు ఇష్టం కాబట్టి యాక్టింగ్ అన్నారు కదా. యాక్టింగ్ అన్నారు. ఇప్పుడు రీల్స్ లో యాక్టింగ్ చేస్తున్నారు కదా. కోపము, ఏడ్పు, నవ్వు. సో ఇప్పుడు మీరు నాకు నవరసాలు చేసి చూపియాలి. శృంగారం. అది శృంగారమా? శృంగారమా? ఏదో రొమాన్స్. అలా ఓకే. అట్లనా శృంగారం అంటే? చెప్తున్నా కదా నాకు వచ్చినట్లు చేస్తున్నా అంటే చెప్తున్నా కదా. శృంగారం అంటే చేసుకోవడమే. చేయండి శృంగారం యాక్టింగ్. ఏదో నాకు వచ్చినట్లు చేస్తున్నా. సరే డైలాగ్ చెప్తూ చేయాలి. ఇప్పుడు నేను చెప్తున్నా. ఏదో నాకు ఇష్టమైన డైలాగ్ చెప్పి శృంగారం యాక్టింగ్ చేయండి. రొమాన్స్. ఎవరో ఉన్నారు ఇక్కడ. ఉప్పల్ బాలు. హాయ్ బాలు గారు. లేవద్దు కూర్చోండి. హాయ్ బాలు గారు. ఏదో శృంగారం అంటున్నారు. ఏది శృంగారం చేయాలో నాకు అర్థం అయితే లేదు. బాలు షాక్ అయ్యారా?
అంతేనా? ఇంకేదైనా డైలాగ్ చెప్పండి, బాలు చెప్పండి. హాయ్ బాలు, సింగారం అనేది నాకు వస్తలేదు బాలు, ఎదురుపెడతావా నాకు? ఆయనకి బాగా చేసి చూపిస్తారు కదా. అవును, బాగా చేసి పెడతావా? ఎలా చేస్తాడు కొంచెం ఏమన్నా చెప్తారా? నిలబడతాడు, షాక్ అయ్యారా అని చెప్తాడు. ఆ జుట్టని తినాలి. షాక్ అయ్యారా అని చెప్తాడు. ఓకే. హాస్యం, హాస్యం నవ్వడం. అన్ను నవ్వడం అంటే ఓపెన్ స్మైల్. అన్నది కరుణ. అయ్యో పాపం కరుణ. అయ్యో అక్కడిపోతే ఒక పూట చదువుకోవాలి, జుట్టు పెట్టుకోవాలి. ఏంద్రా దేవుడా ఈ జీవితం. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. పక్కన ఉన్న వైఫ్ తో ఫుడ్ పెట్టలేదు రా బాబు. ఫుడ్ పెడతలేనంటే కోపం. కోపమా? కోపంలో చేయండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్. తిట్టండి ఎవరైనా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అన్నం వేస్తారు ఇంకా వస్తలేదా నీకు? ఇంకా కోపం. ఇంటికి మనిషి ఎండలో వస్తే అన్నం వేసుకొచ్చి నీళ్ళు ఇచ్చా తెలియదా నీకు? అడుగు వ్యవస్థ మరి ఏమనుకున్నావు? నవ్వుతున్నారు ఎందుకు? నవ్వకుండా చెప్పాలి. నవ్వుతలేదు నేను, నేను ఆటోమేటిక్ నేను మాట్లాడితేనే నవ్వు వస్తుంటది. ఓకే ఓకే ఓకే. భయం, దయ్యం చూసారు, భయపెట్టుకోవాలి. అమ్మో అమ్మో అన్నట్లు అంతేనా? దయ్యం చూస్తే అంతేనా? పక్కన ఉన్నటువంటి దయ్యం. అద్భుతం. పక్కన వైఫ్ ఉంది, ఎంత మంచి దేవత లాంటి వైఫ్ వచ్చింది. అమ్మో ఇంటర్వ్యూ చెప్పండి. ఇంతకంటే ఘోరంగా ఇంటర్వ్యూ చేస్తారా అనేది చెప్పండి. ఇంతకంటే ఘోరంగా ఇంటర్వ్యూ ఎవరు చేయలేదండి, మీరు వచ్చి నన్ను చేస్తున్నారు. ఏందో నాకు అర్థం అయితలేదు. ఇదేనండి చేసేది క్వశ్చన్స్. నవరసాలు అనేది నవరసాలు చూపెట్టాను. ఇంతకంటే ఘోరంగా నా మరి ఇంటర్వ్యూ ఏ ఇంటర్వ్యూలో చూడలేదు. చాలా మందికి ఇచ్చాను నేను. ఎందుకు ఇది మరి ఇంతగానం ఇచ్చి ఇంతగానం అన్ని క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నారు నాకు. అసలు చేయడానికి వస్తుందా, చెప్పడానికి కూడా నాకన్నా ఐడియా వస్తుందా? ఏదో నెమ్మది అడిగి మన ఇంటర్వ్యూ క్లోజ్ చేసే మాట్లాడాలి. ఆనందం ఆనందం. నాకు కొన్ని కోట్లు దొరికినాయి రా బాబు. కోట్లు షేర్ చేసుకున్నా, తలతల ఉంగరాలు పెట్టుకున్నా. ఇంతకన్నా ఆనందం ఏమి దొరుకుతుంది రా? ఇట్లానే చేస్తుంటారా ఇంట్లో? నవ్విస్తుంటారా? ఇలా ఎంత టైం స్పెండ్ చేస్తారు మీతో? చాలా టైం స్పెండ్ నాతోనే చేస్తారు. మీరు ఎప్పుడైనా అనుకున్నారా మ్యారేజ్ కి ముందు అంటే ఇంత నవ్వించే భర్త వస్తాడు నాకని చెప్పి? కానీ కోపం వస్తే మాత్రం తట్టుకోలేదు. చిల్లేదబ్బా. కానీ నేను ఇతల రూమ్ లో ఉంటే అతల రూమ్ లో ఉండి అరుస్తాడు. ఇంకా ముఖం చూసినాక డౌన్ అయిపోతాడు. ఎప్పుడు సీరియస్ పడేటప్పుడు అయితే ఇక భయం వేసి నేనే దూరం దూరంగా ఉంటా, కొడతాడేమో అంట భయంతో. కానీ అట్లా చెయ్యడు. దూరంగా ఉండి నువ్వు వస్తారా, చెప్పిన పని చేస్తావా లేదా అని దూరంకి వెళ్ళి చెప్తాడు. కానీ నాకే భయం వేసి ఒకవేళ కోపంలో కొడతాడేమో అని భయంతో దూరం ఉండి సమాధానం ఇస్తా. ప్రభాస్ డైలాగ్ చెప్పాలి, ప్రభాస్ ఫ్యాన్స్ ఇంప్రెస్ అవ్వాలి, పిచ్చి కామెంట్స్ పెట్టొద్దు. పిచ్చి కామెంట్లు కాదు, ప్రభాస్ డైలాగ్ చెప్పినప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి మీ అన్ని ఏం లేదు ఇక కొట్టుకోవడం సులువు అవుతుంది. ఏమైతుంది? మళ్ళీ రిపీట్ సారీ లేదు. ప్రభాస్ మీద డైలాగ్ కొట్టేటప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అన్ని ఉండరు, అన్ని ఉంకలో ఉండరు. నేను కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్ చెప్పేది ఒకటే, ప్రభాస్ డైలాగ్ కొట్టేటప్పుడు కామెంట్లు కానీ గలీజ్ కామెంట్లు కానీ రారాదు. మామా నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు పుట్టలేడు మామా. ఇంకో డైలాగ్, అల్లూరి సీతారామరాజు అడవిరాముడు దెబ్బ అంటే గిదేరా. అడవిరాముడు డైలాగ్ ఇది. ఈ మధ్య చిన్న సినిమాలో ఈ మధ్య ఫోన్లు వచ్చినప్పటి నుంచి సినిమా చూసాం బంద్ అయింది కదా. ఇక ఫోన్లోనే యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు గవేవే. సినిమాలు అప్పుడంటే మన టాకీస్ ఉండి పోతుంటాయి చిన్నప్పుడు, ఇప్పుడు బంద్ అయిపోయింది. చాలా ఏం లేదు.
చాలా రోజులు. సో అంటే నార్మల్ గా మీ పైన ఇట్లా నెగిటివ్ కామెంట్స్ పెడతారు కదండి, ఏమనిపిస్తుంది మీకు? ఏంది చాలా గలీజ్ కామెంట్స్ ఉన్నాయి, చూసాను ఓపెన్ చేసి. నేను అంటే అంత వల్గర్ గా నేను చేయలేను కాబట్టి అడుగుతున్నాను. మీకు రాదు, మీకు చేయడానికి రాదు. బాయ్స్ ఉంటే మొత్తం చిల్లర పల్లర మధ్య కామెంట్ తెలిసే తెలుసు. అంటే మీరు ఎప్పుడు ఫిక్స్ అయిపోయారా చిల్లర ఇంటర్వ్యూలే చేయాలని? ఇంటర్వ్యూస్ చేయరా? బాయ్స్ ఉంటే అట్లా వస్తేనంటే నేనే తిడతా అన్న వాళ్ళని. ఇప్పుడు నేనే చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నా, మీ వీడియోలు ఇది వరకు వస్తున్నాయి అంటే నేను ఆప్షన్ కట్ చేసిన, మీ ముందర డైలాగ్ కొడితే ఆ వీడియో వైరల్ అవుతుందా? వైరల్ అవుతుంది. ఏంది లేడీస్ పెట్టుకొని కూడా ఇది డైలాగ్ ఇది కొట్టే ఆ బ్యాడ్ నేమ్ నాకు రాదు, నీకు కూడా రాదు. అర్థమైందా? అది ఇప్పుడు నీకు ఆల్రెడీ తెలుసు. నువ్వు కామెంట్ నా ప్రొఫైల్ మొత్తం చూడు, ఇన్స్టాలో వీడియో కూడా అవే మాట ఉంది. ఎందుకేమనిపిస్తుంది నాకా? మరి నాకెందుకేమనిపిస్తుంది? నేను ఏమనిపిస్తుంది, నేను బంద్ చేసుకోవాలన్నా బంద్ చేయాలని నేనేం ఎంత ముందర ఆలోచన చేయలేదు. ఆ వీడియోలు కామెంట్లు చూసుకుంటా నేను కూడా వాడు ఇచ్చేటోడుకు మైక్ పెట్టి నేను కూడా తిట్టినాం. ఓకే, ఇప్పుడు ప్రతి దానికి యూశేఖర్ వీడియో ఇంతవరకే వస్తున్నాయి, ఇంతవరకు ఇదే కామెంట్ మళ్ళా పెడతారు. కాదక ఇంతకు ముందుకు ఇద్దరు వచ్చిండ్రు అన్న వాళ్ళు, వాళ్ళ పేరు మెన్షన్ చేయను, మీకు తెలుసు వాళ్ళు. అయితే ఆ అన్న వాళ్ళు వచ్చి తీసుకుపోయినాకనే ఈ గలీజ్ కామెంట్లని చాలా ఎక్కువైంది. అంత ముందుకి ఇట్లా లేవు. ఇక పాప ఈ ఆ అన్న వాళ్ళు రెచ్చగొట్టి ఇక వాళ్ళకి వీళ్ళకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. ఇక ఆ వీడియో వచ్చినాక చాలా తిట్టినాయి నేను అన్న వాళ్ళని కూడా. అసలు వచ్చి మీరు ఇంకెప్పుడన్నా మా ఇంటికి వద్దురు అప్పుడు చెప్తా మీ సంగతి అని చెప్పిన నేను. వాళ్ళు ఫోన్ చేసి కూడా కట్ చేసి పడేస్తాను, నీ ఫోన్ చేయక ఎందుకు చేస్తాను డైరెక్ట్ చెప్పేస్తాను నేను ఆ అన్న వాళ్ళకి. ఉన్నా ఎందుకు ఉన్నా హోమ్ టూర్ లో ఇద్దరం ఉన్నాము. చేయలేదు అక్క, నాతో చేసినంటేనా ఇంకా ముందు తన్నినాకనే మాట్లాడతా ఎవరినైనా సరే. కానీ ఆ యూట్యూబ్ లా అమ్మ అని అంటారు చూడు, అమ్మ ఏం చేసిండు ఇప్పుడు కొట్లాడుకుంటాడంటే ఈయన కొట్లాడు, ఇద్దరు కొట్లాడు ఫ్రెండ్స్ అనుకో, ఏమన్నా వచ్చింది వీళ్ళు కొట్లాడుకో, వాళ్ళ అక్క చెల్లి అమ్మ నాన్న వాళ్ళని మెన్షన్ చేయడం ఏంటి? అందుకే ఫస్ట్ ఈయన నుంచే నేను అన్నా. తిట్టిండు 2 అది ఎట్లా వచ్చింది, అది అడిగితే కరెక్ట్. అది ఎట్లా వచ్చింది, ఫస్ట్ లీకేజ్ చేసింది ఎవరు? మరి దానికి నేనేం చేయాలి? మళ్ళీ రెస్పాన్స్ కావాలా లేదా? మరి నాది వాళ్ళు తప్పు లేకుంటే నేను కూడా తప్పు చేయను. ఫస్ట్ గెలికింది వాళ్ళు, మరి చేస్తారు. ఎందుకు చేయాలి? ఇప్పుడు గెలికింది ఇప్పుడు కాదు. ఆయన అన్నాడంటే ఈయన అన్నాడు అనుకో, ఈయనని తప్పు పడతా ఆయనని తప్పు పడతా. కానీ నేను ఆయన నాకు మీన పెట్టుకొని ఈయన కింద పెట్టడం అంటే ఇంపాసిబుల్, అట్లా చెయ్యను. ఎవరిది చెడు ఉంటే ఎవరిది తప్పు ఉంటే వాళ్ళదే తప్పు అని చెప్తా, కానీ అలా చెయ్యను. ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో అదే వచ్చి తీసుకున్న హోమ్ డెడ్ దాంట్లో ఆయన ఉన్నాడు, ఫోన్ చేసి బూతులు తిట్టిపిస్తుంటే నువ్వు ఇంకోసారి కానీ ఫోన్ చేసినా అనుకో మంచిగా ఉండదని చెప్పి ఆ వీడియో వచ్చినప్పటికెళ్ళే ఆ వీడియో తీసుకుపోయినాకనే మనం నిజాయితీ మాట్లాడితే కానీ ఎప్పుడైనా నేను ఎవరన్నా నాకు ఏలి పెట్టి మాట్లాడితే మనం చెప్పినాం కాబట్టి వేరే మేము డైరెక్ట్ చెప్పడం రాలేదు. ఎందుకంటే నాతో ఉన్న మైండ్ వానికి కూడా రావాలి. ప్రతి వీడియోలో అదే చెప్తాను, నా ఎంత ఎందుకు పట్టినరా నీకు మైండ్ నెత్తిలా కింద ఉండదా చేసుకోవడానికి చెప్పిన. ఇప్పుడు అలా మిమ్మల్ని వాడుకొని మీతో బూతులు తిట్టించి వాళ్ళ ఫేమస్, వాళ్ళ వ్యూవర్షిప్, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూసుకుంటారు అంతే. చాలా అంతవరకే కదా. అది మీకు యాక్సెప్టెడ్ అయినా అంటే వాళ్ళు మీ ఫేమ్ తోటి వాళ్ళు ఫేమ్ అవుతున్నారు. ఆల్రెడీ నాకు తెలుసు కదా ఫేమ్ అయింది. ఇప్పుడు మీకు కూడా అంతే. ఇప్పుడు మీరు వీడియో తీసుకోవచ్చు, మీరు కూడా నడవాలనే కదా. బూతులు తిట్టమనట్లే కదా. బూతుల పక్కకి పెట్టండి సమస్య. బూతులదే అంటాను. ఇప్పుడు మీరు బూతులు మాట్లాడండి, నేను చెప్తా సమాధానం. అది నేను చెప్పేది అదే. వాళ్ళు బూతులు చూస్తే వాళ్ళ ఛానల్ చేంజ్ కావాలనేది కాదు, ఏదో ఒక రోజు పోతుంది. యువశేఖర్ పుణ్యం చేసిందామంటే అది అప్పుడే నిలబడదు, వెళ్ళిపోతుంది. ఎప్పుడో ఒకటి దేవుడు కూర్చుంటాడు. ఇప్పుడు డేంజర్ రాజు గారిని ఊషిబాయ్ ట్రెండింగ్ సతీష్ అన్న సంతోష్ అన్న, యువశేఖర్ వయసులో పెద్దోడు, అట్లా మాట్లాడేది అవసరం. మాట్లాడి ఇంటర్వ్యూ ఎట్లా పెట్టిండు క్లాసు.
మరి ఆయనకి ఏం సమాధానం చెప్తారు చెప్పుకోండి అన్నాడు. మరి చెప్పిరు వచ్చి అయితే మీరు చిన్నోళ్ళని తిట్టొచ్చు. ఎవరు మీరు ఆడ సతీష్ అని అడిగినప్పుడు నాకు వచ్చి సమాధానం చెప్పిరా? చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఆన్సర్ లేదు. ఆన్సర్ లేదు కదా, ఆన్సర్ నేను ఉన్నా, అది నా వద్దున్నది. ఓకే ఏంరా నీకు ఎట్లా కనిపించిందంటే నేను అడుగుతుంది. సతీష్ అన్ననే ఆయన కన్నా నేనే చిన్నోని, యువశేఖర్కి మర్యాద ఇచ్చేది తెలియదు అంటే వాడు బూతులు మాట్లాడుతున్నాడు. అది దగ్గర నేను ఎప్పుడు బూతులు మాట్లాడినా? వాళ్ళు మాట్లాడింది. ఇప్పుడు బూతులు మాట్లాడింది వాయే, నా పేరు చెప్పుకుంది ఫేమస్ చేసింది వాయే, యువశేఖర్కి కామెంట్లు పెట్టేవి వాయే. ఇవి పట్టించుకో ఎవరు. ఇప్పుడు నేనే తిరుగుతున్నాడా అని ముందర తిన్నారా తెలుసా? నేను ఎందుకు తిరుగుతున్నాను వాళ్ళకి అర్థం కావాలి, నేను ఎందుకు వీడియో చేస్తున్నా వాళ్ళకు కూడా అర్థం కావాలి. ఇప్పుడు నేను కావాలని తిట్టానంటే నాకు ఏం రాదు. నన్ను ఇవ్వడన్నా ఏళ్ళు పెట్టి నేను అంటేనే మనం రెస్పాన్స్ అవుతాం. ఇది కాదు రా నీకు మైండ్ ఉన్నది, నెత్తిలో పెద్ద పెట్టుకున్నావా వీడియో చేసి చక్కగా అంటని చెప్తాం. ఇప్పుడు మీ చెత్త బ్యాచ్ లో ఒక భాగం అయ్యారు. స్క్రాప్ బ్యాచ్ అని యూట్యూబ్ లో కొంతమందికి పేరు ఉంది, స్క్రాప్ బ్యాచ్ అని. దాంట్లో మీరు ఒకరు. ఇప్పుడు దానికి మీరేమంటారు? చెత్త బ్యాచ్ చెత్త పేరు, దాంట్లో మీరు కూడా ఒకరు. ఇప్పుడు దాంట్లో మన భాగం లేదు. ఉంది లేదు ఉంది లేదు నేను అంటున్నారు కాదు, అనే వాళ్ళకు కూడా చెప్తున్నా. వాళ్ళ బ్యాచ్ వాళ్ళ వరకే, నా బ్యాచ్ అనేది చిత్తా బ్యాచ్ లో మనం లేము. ఎందుకులే మనం 2 వీడియోలలో కనిపిస్తే కాదు, డైలీ చిత్తా బ్యాచ్ చేసిన వాళ్ళు ఉంటే నడుస్తుంది. దాంట్లో ఎవరైతే అన్నారో యువశేఖర్ దాంట్లో కన్ఫర్మ్ లేడు. ఓకే మరి ఈ మధ్య పెద్ద బాస్ షో నా బడే బాస్ ఏదో షో చేశారు రీసెంట్ గా. షోవెల్ దగ్గర చేశారు కదా. ఏంటి అసలు ఆ షో ఏంటి? నాకు తెలియదు. నాకు అవకాశం వచ్చింది కానీ నేను పోలేదు. నన్ను పిలిచింది కానీ నేను పోలేదు. పోయారు కదా? అదే వెళ్ళారా? నేను వెళ్ళలేదు. ఓకే అంటే ఇక్కడ అక్కడ గొడవలన్నీ అయ్యాయి కదా? గొడవలన్నీ అన్నీ అయినాయి. గొడవలు అయినాయి, తాగుకున్నారు, కొట్టుకున్నారు, ఇష్యూ అయిపోయింది. మొత్తం రచ్చ అయిపోయింది, రచ్చ రంబోలా. దానికి మనకేం సంబంధం లేదు. ఎందుకు లేదాను ఆ రోజు మా చెల్లెలి మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇక్కడనే ఉన్నా. మా చిన్నమే దాంట్లో పోయి నేను తాగాలి తినాలి, అగ్గిపెట్ట మచ్చలు కొట్టిండు, వైజాగ్ సత్తా గొడవ అయింది. వీళ్ళకి ఇవన్నీ మనకు తెలివాయి. దానికి కూడా నాకు అవకాశం వచ్చింది కానీ నేను పోలేదు. దాని గురించి మాకు అడగకు. ఆల్రెడీ విజ్జు గౌడ్ ఫుల్ నేను చెప్తున్నా చూడు, విజ్జు గౌడ్ నాకు ఫోన్ చేసి చెప్పిండు నీవు ఉంటే రేంజ్ అలా ఉంటుండే వీడియో అని చెప్పిండు. అయినా మేము పట్టించుకోలేదు. స్వాతి నాయుడు, వైజాగ్ సత్య అండ్ అగ్గిపెట్టే మచ్చ వీళ్ళందరి పైన మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళందరూ మా బ్యాచ్. మీ బ్యాచ్? మరి వాళ్ళు స్క్రాప్ బ్యాచ్ కదా? స్క్రాప్ బ్యాచ్ అన్నప్పుడు నేను దినం క్రాప్ చేస్తాను కదా. ఏదో 4 పరిచయం అయిన పరిచయం కాడికి వెళ్తున్నాం కదా. డైలీ పోయి వాళ్ళతో పోయి క్రాప్ ఇది చేయి అది చేయి అంటే అది ఒక క్రాప్. దాంట్లో కలిసిపోతాము. నేను వాళ్ళకు ఉండేది, నేను కోడంగల్లో వాళ్ళు ఉండేది హైదరాబాద్. మాట్లాడతాయి. నెంబర్ లేదు, అది బ్లాక్ నెంబర్ పై సిమ్ మార్చేసిన. నేను 10 సిమ్లు మార్చిన. దోళ్ళు కాలింగ్ చేసుకుంటే ఏడుంటుంది చెప్పు. నా ప్లేస్ లో వేరే ఉంటే రీల్స్ చేస్తాం కూడా బంద్ చేస్తారు. మనకు అన్నిటికీ కట్టుబడి ఉంది కాబట్టి చెందాలు తీసుకున్న కొడుకులై. అర్థమైందా? నేను అనుకుంటున్నా కాదు, నేను నిజమే మాట్లాడతా. మరి అట్లా అవుతుంది కదా. మరి ఇప్పుడు అంటే తప్పు చేస్తే లొంగుతాం, తప్పు చేయకుంటే ఎవరికి లొంగం. మాటనే కరెక్ట్ ఉండాలి. మరి మాట కరెక్ట్ లేకుంటే సరే ఇప్పుడు మీ ఫ్యాన్స్ అందరూ చూసి ఏంది ఇట్లా అరుస్తుంది అంతా అనుకుంటారు. సో ఒక మంచి కామెడీ డైలాగ్ మీరు ఎవ్వరు ఎన్ని రకాలుగా అట్టుకున్నా అనుకుంటా చెప్పండి అయ్యా. అందరికీ గుడ్ ఈవినింగ్. యువశేఖర్ కొడంగల్ టాప్ తెలుగు టీవీ ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ అయింది. సక్సెస్ఫుల్ అవుతుంది. ఓకే ఈ వీడియో తోటి యువశేఖర్ పర్ఫార్మెన్స్ వెళ్తున్నానే మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోవాలని నేను ముందుకు రావాలని అవుతుంది. ఫస్ట్ టైం కదా మీరు. సెకండ్ ఇంటర్వ్యూ గురించి ఎతకాలి యువశేఖర్ దగ్గరికి రావాలనేది ఫస్ట్ ఇంటర్వ్యూ కాడికి వచ్చింది. ఈ వీడియో ద్వారా ఇంకా పబ్లిసిటీ అవుతుంటది. సెకండ్ ఇంటర్వ్యూ కూడా తీసుకోండి అనేది నేను పెట్టాను కామెంట్. ఎవరో ఒకరు కామెంట్ పెట్టేటోళ్ళు ఉంటారు, లైన్ లో ఉన్నారు వీళ్ళు. యువశేఖర్ వీడియో వస్తున్నట్టే అయిపోయి కథం టకటక కామెంట్లు వస్తున్నట్టు. ఇంత ఫేమస్ అయినారు కదా, ఇప్పుడు ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఫుల్ ఫేమస్ నేను తోప్ అని ఏమనిపిస్తుంది అంటే మీరు ఇంత ఫేమస్ కదా, చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? నిజాయితీ అయితే తెలియదేముంది, ఏముందంటే నా వరకే తెలుస్తుంది. నా వద్ద నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ చూసినావు, 4 గోడలా గెలిచే ఇది కరెక్టా రాంగ్ అనేది ఎదుటి వ్యక్తులు ఎంతో రకాలుగా మాట్లాడుతుంటారు. మనం కరెక్ట్ చేసేది మనం చేయాలా దాదే రెస్పాన్స్. నేను వాళ్ళు ఏమంది వీళ్ళు ఏమంది కాదు. మనం నువ్వు అన్నావు జోకర్ గీకర్ అన్నావు,
ఆ జోకర్ ఉన్న ప్లేస్ లో నా ఉదయకి ఇంటర్వ్యూ తీసుకుని వచ్చిందంటే అయ్యో నేను మిమ్మల్ని జోకర్ అనలేదండి జోకర్ ఫేస్ ఫీల్ అవుతున్నా అన్న నేను నీకు చెప్తున్నాను ఓకే ఈ జోకర్ అది వాళ్ళ బ్యాచ్ కదా అది అన్నాను అలాంటి బ్యాచ్ ఎంత ఉన్నా లాభం లేదు. అక్క మీ ఆయన కోసం ఒక మంచి రొమాంటిక్ పాట ఏదైనా ఎందుకంటే ఎప్పుడు ఇలా పెట్టుకొని ఇలా తెలుగులో చూస్తున్నారు కొంచెం మంచిగా నవ్వదు మీ ఫేస్ నవ్వుముఖం అండి ఎందుకంటే సీరియస్ గా పెట్టుకుంటున్నారు సర్పంచ్ లాగుంది బిల్డప్ మాట్లాడతావు పాట పాడండి వాడండి పాడు గజాల పాడండి మీ ఆయన చెప్తున్నారు దేవుని సాంగ్స్ వాడినా హస్బెండ్ కోసం దేవుడి సాంగ్స్ వాడతారా నాకు సినిమాలు నేను అంత చూడను. ఏదో ఒకటి పాతప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు అనిత వాడండి ఏదో ఒకటి పాడండి ఏదో ఒక రాగం పిలిచింది వేళ మీరు ఎక్స్ప్రెషన్ నాతో ఊహించే గతమంతా గదిలేలా అంతే. ఇంకా కొంచెం వద్దా సరే శేఖర్ గారు వేసుకోండి పాట మీ మామూలు ఉంటారు ఇప్పుడు పాడతారు చూడండి గజాల పాడు గజాల చెప్పవే ప్రేమ చిన్ని చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే నువ్వే చెప్పవే ప్రేమ దేశమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా ఈ గుండెలోన ఈ ఊపిరుంటే ఊహల రెక్కల పైన ఊహించే లోకం ఒకటే చూపులు ఎవ్వరివైనా చూపించే లోకం ఒకటే నేస్తమా ఇద్దరి లోకం ఒకటే దేవమ్మా. ఇప్పుడు కొంచెం డీజే టైప్ ఇవి మొత్తం మెలోడీ అయిపోయింది. అత్తారింటికి నిన్నెత్తుకుపోతానులే వచ్చానే హంస వైభోగంగా అంతే డీజే పాటలు ఊ అంటావా ఆ టైప్ ఏమైంది బాలేదా బాగుంది బాలేదా బాగుంది. ఏమైంది పాట ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది నీలా ఉంటుంది ఓలా ఓలా ఆకాశం అమ్మాయి అయితే ఉంటుంది నీలా ఉంటుంది. ఇంకా ఇంకా చెప్పండి ఇంకో పాట న్యూ సాంగ్స్ పాడండి మీరు అన్ని ఓల్డ్కి వెళ్ళిపోయారు మన ఇంట్లో అందరూ ముస్లిం అనుకుంటారు మీరు యూత్ ఓల్డ్ సాంగ్స్ పాడితేనే కిక్ ఉంటుంది. యూత్ పాడండి మరి ఇప్పుడు ఓల్డ్ సాంగ్స్ ఎంత మంచిగా వైరల్ అవుతుంది కదా ఓల్డ్ సాంగ్స్. సరే అండి యూత్ ఒకటి పాడండి మీతో పెట్టుకోలేదు ఇప్పుడు మరి ఏమిటండి యూత్ సాంగ్స్ అంటే యూత్ సాంగ్సే వాడాలి ఓల్డ్ సాంగ్సే వాడాలి. సరే కొత్త పాటలు ఏమైనా ట్రై చేయొచ్చు కదా కొత్త పాట ఏం లేదు. మీ ఫ్యాన్స్ అందరు యూత్ యూత్ కి వాడినా కదండి పాత సాంగ్ కాదు కొత్త సాంగ్స్ అంటే ఇప్పుడు ఎక్కువ వాడలేదండి నేను పాత పాటలే వాడాను. రాదా అలా చెప్పొచ్చు కదా ఒక్కరు కూడా రాదా కొత్త పాట ఊ అంటావా పాడరు వచ్చు కానీ పాడరు ఎందుకు పాడరు కారణం ఏంటి వదిలే ఆ పాట ఎందుకు రీజన్ ఏంటి ఆ పాట పాట వద్దా డాన్స్ చేస్తారా పాట అయితే ఏం లేదు ఏం లేదా సరే అయితే ఒక మంచి డైలాగ్ చెప్పండి. ఫ్రెండ్స్ అందరికి పవర్ఫుల్ డైలాగ్ పవర్ఫుల్ నా వీడియో లేని వరకు వస్తున్నా అనేది కూడా నా మీద డీజేలు వచ్చినాయి కదా యువశేఖర్ అన్న డీజే టిక్ టాక్ కోడంగాలు కొడితే డీజేలు వస్తాయి నా పైన. యువశేఖర్ కోడంగాలు టిక్ టాక్ కొడితే డీజే వస్తాడు. డీజే సాంగ్స్ డైలాగ్ల మీద అరే శాతా గాని కొడుకులు అన్న డైలాగులు డీజేలు వచ్చినాయి. పాట అనాలండి డీజేలు అంటే బాక్సెస్ వస్తున్నాయి అనుకుంటారు వాయిస్ ఏమిట్లో వస్తాయి బాక్స్ లోనే వస్తాయి కదా పాట వస్తున్నాయండి పాట రాస్తే పాట వస్తుంది. డైలాగులు పెట్టినాం డైలాగులు మెన్షన్ చేసి డీజేలు వస్తున్నాయి ఆల్రెడీ. సరే మీరు ఒక రోజుకి సీఎం అయితే మీరు ఏం చేస్తారు? సీఎం అయితే అవుతారా? సీఎం అయితానా కానా తర్వాత విషయం. ఓకే పబ్లిసిటీలో పేరు అనేది మారుమోగుతూనే నాకు సంతోషం. ఒక నిమిషం పబ్లిసిటీ పబ్లిక్ లో జనాలు పబ్లిసిటీ అనండి పబ్లిసిటీ అంటే జనాలు పబ్లిసిటీ అదే జనాలు కాదే నువ్వు పబ్లిసిటీ అని పేరు పలుకు అని అంటుంది. పబ్లిసిటీ పబ్లిసిటీ మేడం సరే మీరు ఒకవేళ
సీఎం అయితే ఎవరు అంత పొజిషన్ కి వచ్చేనేమో కావచ్చు కాకపోవచ్చు. ఏం లేదు మా ఊళ్ళో ఏం లేదు, చిన్న చిన్న ఈ గలీలలో రోడ్లు ఉంటాయా, అలాంటి పనులు మోర్లు అవి కట్టించి సీఎం పదవి ఇస్తే చేసే పనులు అవి. చెప్పాలి కదా, నేను ఏదో అడితే మీరు ఏదో చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కోట ఎందుకు వేశారు? రేవంత్ రెడ్డి కేసు ఎందుకు వేసారంటే తెలంగాణ ప్రజలు కదా సీఎం అయింది కదా దాని గురించి వేసాం. కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంటది, ఎలా చేస్తున్నా, రాబోయే రోజుల్లో కొడంగల్ ఎలా అవుతుంది, దాన్ని బట్టి రేవంత్ రెడ్డికి ఓటేసి పరిపాలన రాబోయే పరిపాలన నైస్ గా ఉంటుంది. రోజులు దాటిపోయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన. కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన? ఇప్పుడు 2 types గా మాట్లాడలేము మనం. ఎందుకు మాట్లాడలేమంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న గానీ కేసీఆర్ అన్న గానీ 2 types పార్ట్. ఇప్పుడు ఏది గ్యారంటీ ఏది నిలబడ్డానే కూడా మనం మాట్లాడలేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది అంటే చేసే వరకు చేస్తుండు, పనులు చేస్తుండు. ఉమ్మాటుకైతే రైతులకు మేలు చేసింది అయితే కేసీఆర్ అని అంటారు పెద్దలు. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు రైతుకు 24 hours కరెంట్ ఇస్తుంది కదా, అది దాని గురించి మధ్యలో కరెంట్ కూడా అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పరిపాలన కరెంట్ పోతుంది, కేసీఆర్ పరిపాలన ఉన్నప్పుడు ఉంటుండే కరెంటు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఓటు ఎడ్యుకేషన్ అంటే రాబోయే రోజుల్లో కొడంగల్ డెవలప్ కావాలి, ఈ ఊళ్ళో ఫ్యాక్టరీలు మరి నిరుపేద రైతులకు పనులు ఉండి 4 దినాలు పనులు చేసుకొని గడపాలి అనే జీవితం గురించి రేవంత్ రెడ్డి కోటేషన్. అంటే కేసీఆర్ గారి పాలన పైన మీ అభిప్రాయం? కేసీఆర్ పరిపాలన ఉంటే చాలా బాగుంది, దాని ఏం తప్పు లేదు. ఎందుకంటే అతని మీద నేను చెప్తే నేను పెద్ద మూతపర్యం కాలేదు. కేసీఆర్ పరిపాలన కూడా బాగుంది, రేవంత్ రెడ్డి పరిపాలన కూడా బాగుంది. ఇప్పుడు ఇద్దరు మనిషి రేవంత్ రెడ్డి ఏం చేసిండు, కేసీఆర్ ఏం చేసిండు మనం అనలేము కదా. ఇప్పుడు ఉప్పు తిన్నదాన్ని ఉప్పే పెట్టాలి. ఇప్పుడు నువ్వు తినవేవు, నువ్వు తిన్నాను కానీ నాకు మొట్ట మాట్లాడతానని తీసుకురాలి. పార్టీ లేకుండా అంటే ఇప్పుడు నేను ఈ రోజు కొట్లాడతాను, రేపు మళ్ళీ ఒకటవుతాను. ఇప్పుడు సోషల్ మీడియా కూడా అంతే. ఇప్పుడు నేను ట్రెండింగ్ ఉండా కాబట్టి నా వెనక ఈ పెనుక పడ్డారు. సెల్ఫీ కూడా తీస్తారు చాలా మంది. 200 అంటే కదా మీరు సెల్ఫీ దిగాలి, మీతో సెల్ఫీ దిగాలని 200 అంట. 200 ఏం లేదండి, చాలా మంది ఇంటి వరకు వస్తారు, మన ఇంటి వరకు వస్తారు. సెల్ఫీలు అనేది ఎందుకు దిగుతారు అంటే నేను ఫేమ్ ఉన్నా ఫేమ్ లేకపోయినా అది తర్వాత విషయం. ఒక ఫోటో అనేది అభిమానం గురించి తీసుకుంటే అది వేరే, ఊరికి చిలాయించి తీసుకుంటే అది వేరే, వీరికి దమ్ చేస్తే అది వేరే. ఈ ఎన్ని కాదు కాబట్టి నేను ఇచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళని పంపిస్తాను. మళ్ళీ ఎందుకు నేను ఫేమ్ ఉండా ఆల్రెడీ వాళ్ళకి గొడవలు నడుస్తున్నాయి. మళ్ళీ మీ మధ్యలో నేను వచ్చి మరి నేను ఒకరికి ఇప్పుడు వచ్చినావు, మేము ఎవరో నాకు తెలియదు. ఒక అబ్బాయి వచ్చిన అవుతా ఫోటో తీసుకెళ్తారు, సాయంత్రం పోయి ఏదో మాట్లాడుకుంటా దోస్తారులో బయటకు వెళ్తారు. అరే నేను యువశేఖరం ఇంటికి పోయినా ఫోటో ఇచ్చారు, మన నన్ను ఒకరికి పోయి 10 మంది చేస్తారు, 10 మందికి 20 మంది. అందుకని ఎవరికి ఇస్తలేడు ఫోటోలు చాలా మంది. అలా పైసలు కూడా తీసుకోడు. రోజుకి వచ్చి చాలా మంది అడుగుతూ ఉంటారు. ఒక 5 మంది వెళ్ళిపోతుంటే మళ్ళీ 5 మంది ఇంక వస్తుంటారు రిటర్న్ ఫొటోస్ల కోసం. వస్తున్నా నాకు తెలుసు అంటానే అని చెప్పి బయటికి వెళ్తే కూడా ఫ్యామిలీతో బయటికి వెళ్ళినా కూడా ఫోటో కావాలంటే అని అన్న. మేము ఏదో పని మీద వెళ్తుంటాము, బండి మీదకి వెళ్ళి దిగి మాకు సెల్ఫీ కావాలంటే ఎట్లా ఇస్తారు? ఇవ్వలేం కదా. ఫ్యామిలీ ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయదు, ఫ్యామిలీ లేకుండా ఆయన ఒక్కడు ఉన్నప్పుడు ఫోటో ఇవ్వంటే అని చెప్పాలి, ఇస్తాడు. ఇవ్వకుండా ఏం చేస్తాడు, దానికి 200 300 అంటే దగ్గర కన్నా రాకుండా ఉండాలంట అని చెప్పి 500 చెప్పు, ఫోటోకి అయితే 500 ఇస్తా, లేకపోతే ఇయ్యనంట అని చెప్పంటే నేనే చెప్పిన డైరెక్ట్. అవును, నేను దాదాపు అప్పుడు మన హాస్పిటల్ ఈ మధ్యలో మా అమ్మకు ఫోటో కావాలంటే 200 లోపల నా పెట్ట పైన జేబులా. అవును 200 ఇచ్చిండు. అభిమానంతో ఇచ్చిన అంటే మాకు వద్దని అంటే అదే 200 పెట్టి బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చిండు. మా అమ్మ కూడా పెట్టిండు, 2 ముద్దలు పెట్టి మాకు ఇచ్చి వెళ్ళిపోయిండు అన్న. డబ్బులు తీసుకొని ఇక కావాలంటే బర్త్డే కోసం అంటే 500 వీడియో గురించి నేను కూడా 500 తీసుకున్నా. ఎందుకు తీసుకున్నానే కదా, క్లోజ్ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీలో కానీ దూరంలో ఉంటారు. అదే యువశేఖర్ నాకు పలానా మంచి చేస్తారు వీడియో, చిన్న ఫంక్షన్ చేయకుంటే అన్న మాట్లాడితే చాలా నవ్వు వస్తుంది అని దాని గురించి దానికోసం అన్న చేసినా కూడా ఒకరేమో 1000 రూపాయలు ఇస్తాను, అమెరికాకి వెళ్ళి చేస్తున్నా 1000 రూపీస్ ఇప్పుడే వేస్తాను నీకు అకౌంట్లో అంటే చెప్తారు. తర్వాత ఫోన్ ఎత్తి రిప్లై ఇచ్చే వరకు మళ్ళీ ఏమంటారు 500 అంటారు, 200 అంటే 150 ఉన్నాయి అన్న. హాస్టల్లో మేము చదువుకున్న పిల్లలము ఏం చేసామని ఆ 50 రూపాయలు కూడా చేసిన రోజులు ఉన్నాయి, మా ఆయన చేసిన రోజులు కూడా ఉన్నాయి. మామూలుగా నేను చెప్తున్నా, మామూలుగా నేను 500 అడిగిందంటే ఏం తప్పు లేదు. చాలా మంది ఎంతో మంది మోసపోతున్నారు ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కానీ. మనం ఆఫ్రాల్ 500 అడుగుతున్నాం అంతే. ఏంది ఎదటి వ్యక్తికి ఏంది అనుకున్న ఈ కామెంట్లలో వస్తుంటాయి. ఏంది రాయనికి ఇంత ఆస్తి ఉందంటాడు, కోట్ల ఆస్తి ఉందంటాడు, ఏంది అడుగుతున్నాడు. ఇదంతా చిల్లర బసి చేసేది.
మనం ఏది మాట్లాడినా నిజాయితీతోటే ఉంటుంది. నువ్వు 500 తీసుకున్న దగ్గర నేను పెద్ద బిల్డింగ్ కట్టాను, ఆనందం రావాలి. ఈ రోజులో డబ్బు లేదు ఉందండి. మనిషి చనిపోయినప్పుడు డబ్బు వాల్యుయేషనే జీవితంలో డబ్బు ఉంది కాబట్టి మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఎదవజీతం అనేది లేదు కదా. వాడికి ఏం రావాలన్నది మనకు. ఇప్పుడు నేను 500 తీసుకొని నేను మర్చిపోయి అన్న వీడియో చేయకుండా కట్ చేసి బ్లాక్లో పెట్టేసి ఇది కాదు. 10 మందితోటి నీ దోస్తాన్లో 10,000 మందిని దొరుకుని 10,000 ఖర్చు పెట్టి నువ్వు తాగిస్తావు. ఆఫ్టర్ ఆల్ 500 అడిగితే తప్పు ఉందా? అయితే ఒకటి చెప్పండి నాకు, నార్మల్ అప్పటి నుంచి ఒకటి జరుగుతుంది. నార్మల్ గా ఇప్పుడు మీరు చాలా డేస్ నుంచి స్టార్ట్ చేసినారు కదా వీడియోలు చేయడం ఇన్స్టాగ్రామ్ ఇదంతా, కానీ ఈ మధ్య బాగా ఎక్కువ నెగిటివిటీ వచ్చింది మీ మీద, బూతులు తిట్టడం వల్ల, మాట్లాడడం వల్ల. ఈ క్రమంలో మీకు ఎవరి మీద బాగా కోపం వచ్చిందా? వీళ్ళ వల్లనే నా పేరు ఇట్లా ఖరాబ్ అయింది? నాకు తెలుసు ఆయన కంటే. నాకు తెలుసు. ఆయన చెప్పని ఇద్దాం తర్వాత మీకు ఎవరి వల్ల ఖరాబ్ అవ్వలేదండి. ఎవరి వల్ల ఎందుకులే, కెమెరా ముందల ఏది ఉన్నా నిజాలే మాట్లాడాలి. వీడు ఖరాబ్ చేసిండు, వాళ్ళ ఖరాబ్ చేసిండు, ఇవన్నీ తినరాదు. రేపు పొద్దుగాల వాళ్ళకు గొడవలు వచ్చేవి, పరిస్థితి రారాదు. అర్థమైందా? అందరి కోసం ఈయన ఆలోచిస్తారు, కానీ ఈయన కోసం ఇట్లా పబ్లిక్ లో గలీజ్ గా పేరు రావాలి, ఇట్లా ఆయనని మాటలతో గలీజ్ గా తిట్టి మేము ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకోవాలని అనేటోళ్ళకు మస్తు కోపం వస్తుంది. నాకు అలా చేయకూడదు. ఎవరికైనా వానుకుంటుంది ఫ్యామిలీ, ఈయనకుంటది. ఎందుకు ఆయన పేరు ఎందుకు వాడుకొని ఎందుకు అట్లా చేయాలి? నాకు అట్లా చేస్తే కోపం వస్తుంది, చెయ్యొద్దు. ఇప్పుడైతే మొత్తానికి వీడియో చేయమంటున్నారా వద్దంటున్నారా? చేసుకునుకోకు, లేదండి. వీడియోలో ఆఫ్ చేసే బంద్ చేసే సమస్యనే లేదు. నేను వీడియోలు నా ప్రాణం ఉన్నంత వరకు వీడియోలు వదిలిపెట్టాను. ఎందుకంటే నేను ఏందో పబ్లిక్ చెప్పినా, నేను పబ్లిక్ లో మళ్ళా నేను వీడియోలు తీయకుంటే మళ్ళీ ఏమైనా హింసేకర రాస్తలేడు అని వాళ్ళే అడుగుతారు. మళ్ళీ ఒకటి చూసాను రీసెంట్ గా, మీరు చెట్టుకు పెట్టినారా అంటే వాష్రూమ్ పోయినట్టున్నారు మీరు పొద్దున, అక్కడ మీరు కింద కెమెరా పెట్టి పైన ఏదో మీరు డైలాగ్ చెప్తున్నారు కదా. ఇగో అక్కడ ఇట్లా తీసుకొని ఇట్లా పెడతాడు, దానికి అడ్డం ఏమన్నా పెడతాడు, పెట్టి ఇక్కడ ఉండి డోర్ మూసి చేస్తాడు ఒకటి. ఇక్కడ కాకపోతే నేను ఇట్లా పట్టుకుంటే అక్కడ ఉండి చేస్తాడు. చెప్పాలి, కొంచెం పేరు చెప్తాను, వాళ్ళ గురించి మీరు చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు మీకు తెలుసు, వాళ్ళతో మీరు తిరిగిన వాళ్ళే. సరే, ఫస్ట్ విజ్జుగౌడ్ ఎలాంటి వాడు అంటే ఇంటర్వ్యూలలో వీడియోలు తీసుకుంటాడు, వాగుతుంటాడు, ఏదేదో చేస్తుంటాడు అనేది కాడికి వీడియోల దాని వరకే తెలుసు విజ్జుగౌడ్. ఓకే, ఇప్పుడు పేరుతో సహా చెప్తున్నాను. ఏదో వీడియోలు తీసుకొని యూట్యూబ్లలో అలాంటి కామెంట్లు కానీ అలాంటి గలిజి బూతులు తిట్టడం కానీ ఇవన్నీ వీడియోల వరకే. ఎందుకంటే విజ్జుగౌడ్ నాకు తమ్ముళ్ళు అంటాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చందు ఆయన ఒకటి అంతే, ఎప్పుడు లాలీపాపులు చేస్తావా అంటాడు. ఎప్పుడు లాలీపాపులు వస్తాయి, ఆ లాలీపాపులు ఏంటి నాకు తెలియదు. ఆయన కూడా చాలా మంది ఉప్పాల బాలు మా గర్ల్ ఫ్రెండ్, ఆయన అర్థమైందా? మీకు అర్థం కావట్లేదు అండి. యువశేఖర్ ఉప్పాల బాలు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఎంతగానో చేయలేదు నా పైన. ఉప్పాల బాలు మీరు లవర్స్ పెళ్లి చేసుకున్నారు అది కానీ. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, ఉప్పాల బాలు మా ఫ్రెండ్. ఓకే, ఇలాంటి వాళ్ళు అంటే చాలా మంచి, వ్యక్తిగతంగా ఉన్నది మాట్లాడతాడు, లేది మాట్లాడతాడు. యువశేఖర్ ఇట్లా డబ్బులు వచ్చే పని చేయరా, వస్తాయి అని చెప్పేవాడు నాకు. ఓకే, వైజాగ్ సత్య అంటావా? మొన్న పోయినా వేడికి పరిశాన్ బాయ్ ఇంటర్వ్యూలో, పరిశాన్ బాయ్ లో పోయినా పరిశాన్ చేసి వైజాగ్ సత్య పరిశాన్ చేసి అది ఏం చేసిండో ఏం చేయలేడో ఆయనకి ఒకటే ఇంటర్వ్యూ ఇచ్చిన. మళ్ళా సెకండ్ ఇంటర్వ్యూకి వస్తావా, చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయా శేఖర్ వస్తావా అని కూడా అన్నాడు. లేదన్నా సత్యనా అత్తమ్మకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ కాడికి వస్తున్నాను, వెళ్ళిపోతున్నానని చెప్పాను. సత్యనా నేను ఇంటర్వ్యూ చేయను అని చెప్పిన. ఓకే, దాంట్లో ఏం గొడవ మళ్ళీ మీరు అనుకున్నట్టు ఏందిరా నా మీద కూడా వాగినాము అట్లా అనుకున్నది. ఏం వాగుతలేను, ఏం డైలాగులు కొడతలేను, ఉన్నదే మాట్లాడుతున్నా. ఓకే, స్వాతి నాయుడు ఈ మధ్యలోనే పరిచయం ఆమె నాకు దాదాపు. ఓకే, ఓన్లీ ఏది పరిచయం అంటే గుంటూరు ఈవెంట్ మిర్చిలో ఈవెంట్ మిర్చి పోయినప్పుడు పరిచయం. ఏంటి స్వాతి నాయుడు నువ్వు ఇలా చేసినావు అలా చేసినావు అన్ని ఏమీ లేదు, పరిచయం అంతే. దాని బిహేవియర్ అయితే మా ఫస్ట్ కానికి మాకు కూడా తెలిసే తెలుసు. ఆమె ఇట్లాంటి ఒక మీద మనం చెప్పలేము, ఆమె గురించి నాకు అడగరాదు.
అగ్గిపేట మచ్చ మామ నా మీద ఏంద్రా యువశేఖర్ వాడు నన్ను కలవడానికి ఒక ఇంటర్వ్యూలో తీసుకున్నాడు బరాబాద్లో ఇంటర్వ్యూలో నా గురించి కూడా మాట్లాడినా అరే శేఖర్ నువ్వు నన్ను కలవడానికి ఇస్తున్నావు కదా యువశేఖర్ నీ ఏదంటే అగ్గిపేట మచ్చని ఉచ్చేదాపించిన మన చంద్రు మాట్లాడండి కదా ఇవన్నీ వీడియోల ద్వారా వరకే వాడు రియల్గా కలిసిందంటే అన్నా నేను నీకు తమ్ముళ్ళు అంటున్నాయని మేము చెప్పుకున్నాం ఓకే సోషల్ మీడియాలో నవ్వు రావడానికి ఎంటర్టైన్మెంట్ చేయడానికే వీడియోల ద్వారా వరకే అగ్గిపేట నేను కొడతాను వీక్తా నాటుతా అనేది కూడా రాదు అగ్గిపేట చాలా అమాయకుడు చాలా అమాయకుడు అంటే మంచితనం కూడా ఉంది అది చెడిపోయేది మెటల్ కేసు లాగా పనిచేయదు కదా ఏ క్యారే బబువా ఏ నటనం స్టారే అరే అరే ఎవరిని కుట్టదల ఎదుటి వ్యక్తిని ఎదిరించే ధైర్యం లేక వాళ్ళు ఎందుకంటే అప్పట్లో యాక్సిడెంట్ అయ్యి ఏదో రాగి ప్రాంపేస్ అయిపోయినా అగ్గిపేటే మచ్చ వాని గురించి కూడా మనం తప్పు చెప్పుకోవడం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు చేసే పని వల్ల ఒకరు తాగుతాడో చేస్తాడో అంతవరకు కానీ వీళ్ళిద్దరు కొట్లాలు లేదు అటువంటి రాదు కూడా వాడైతే పూరా వాడైతే పూరా ఇంతకు ముందు కదా మీరు అడిగిన కదా అదే తిట్టుకోవచ్చు కాదు డైరెక్ట్ చెప్పేస్తున్నా నేను ఇంతకు ముందు నువ్వు అడిగినావు ఏది అది ఇది అని మాట అన్నావు కదా ఫస్ట్ లీకేజ్ చేసింది వాడే రాజు డేంజర్ స్మైల్ మళ్ళా కాలింగ్ చేసి అన్న ఈ కొడుకున్నాను తిట్టుకుంటున్నారు అన్నాడు నాకు ఎన్నిసార్లు ఫోన్ చేసిండు మళ్ళా ఆయన నేను పట్టించుకుంటే అరే తమ్ముడు నీ పేరు ఉందిరా యువశేఖర్ వాడి పేరు అవుతున్నాయి అని అన్నని చెప్పిన గైదు కూతురు నేను తిడతలేనా ఏ నేను ఒక్కని అనుకున్నా ఇంకో వచ్చి నిద్ర ఉన్నాం రా ఇక వచ్చింది అన్నాడు ఇది కూడా రాజు డేంజర్ కానీ చాలా తప్పు ఊషిపై మొన్న తెలుసు వాడి సంగతి ఊషి ట్రెండింగ్ బాయ్ ఊషి ట్రెండింగ్ బాయ్ అయితే వాడు మొన్న కలిసిందండి మ్యారేజ్ లో కలిసి మా చెల్లి పెళ్లిలో బాబాయ్ నాకు బాబాయ్ చెల్లి అన్నాడు నాకు ఒకటి వచ్చి ఎన్ని రాలి అంటాడు వాడి గురించే మాట్లాడుతుందా ఊషి బాయ్ అయితే కలిసిండు పెళ్లిలో కలిసింది బాబాయ్ ఈ వీడియో నేను వాడుకున్నా నేను ఫేమస్ అయినా నీ పెట్టిన విషయం అని చెప్పాడు ఓకేరా వాడుకో గలీజి గుర్తులు వేయకు ఎందుకంటే నేను ఎదిగినాక నాతో పాటు ఒక నలుగురు కూడా ఎదగాలి మేము అలా ఆలోచన చేస్తాం మనం నన్నేమో తొక్కడానికి ఆలోచన చేస్తాం ఇది రాంగు దీంట్లో నేను ఒప్పుకోను చెయ్యండి వీడియో చేయండి కానీ ఉపయోగం నీకు రావాలి నాకు రావాలి ఏ యువశేఖర్ మీరు తొక్కాలి నేను మీకు ఎక్కడంటే కుదరదు ఇది డైరెక్ట్ కెమెరా ముందు చెప్తున్నా మళ్ళీ రేపు పొద్దుగా ఇంటర్వ్యూ చూసే వాళ్ళు కూడా వీడియో రిలీజ్ చేసినా కూడా సేమ్ డైలాగ్ కూడా వద్దా సమాధానం అది లేదే వదిలేసిన మళ్ళీ మా వైఫ్ మీద అంజమ్మ మీద మీ అభిప్రాయం అంటే అంజమ్మ వచ్చిన దగ్గరే ఈ పేరు వచ్చిందా ఏం ఎందుకు వచ్చిందంటే పత్రికలు తక్కువ సంపాదించిన రీసెంట్ గా పెళ్లి అయింది అని చెప్పాను కదా ఆ వీడియో మిలియన్ లో పోయింది ఆ వీడియో పత్రికలు తక్కువ సంపాదించిన ఎవరు ఏమనుకోరాదు రావాలి ఎవరు 7 వరకు వస్తారో గడవ 200 సంపాదించిన ఆ వీడియోకు బిద్దరు పత్తి తోడు చేసిండు నన్ను దాని నుంచి మాకు ఫేమ్ వచ్చింది ఈమె నా దేవతలక నా ఇంట్లో కాలు పెట్టింది పెళ్లి ఫిక్స్ అయింది అప్పటి నుంచి ఫేమ్ వచ్చింది అంతకు ముందు ఒక చెట్టుకు నీరుకు పువ్వు వస్తే పువ్వు పెరుగుతుంది బంగారం దాన్ని కూడా ట్రోల్ చేసినాం రాలేదు ఫేమ్ నాకు ఏమండి ఏందిరా హెల్మెట్ పెట్టుకొని పోండి ఆ ఏడుస్తూ చెప్పేది దానికే వస్తుందండి మాకు రావండి ఏంట్రా బాబు ఎండలు వెళ్ళిపోతున్నాయి వెళ్ళని పెట్టుకోరా నేను ఏమైపోవాలి నిజంగా రా చెట్టుకు నీరు పోస్తే పువ్వు పెరుగుతుంది పువ్వుకు నీరు పోస్తే చెట్టు పెరుగుతుంది అమ్మ బంగారం ఎవరు చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు ఎర్రపోస్తుంది నా ప్రేమకి ప్రేమని పంచితేనే కదా నా మనసులో మాట నీకు అర్థమవుతుంది ఒకటి చెప్పనా అది చెప్పండి ఎందుకంటే అప్పట్లో మేము బషీర్ మాస్టర్ ఈవెంట్ చేసి ఇంటర్వ్యూ చేస్తున్నాము ఈవెంట్ అప్పుడు చూసినామే దాదాపు ఇంచుమించు 13 సంవత్సరం దాటిపోయింది కానీ ఒక వీడియోలు అంటే ఆమె ట్రోల్ చేయాలని ఫేమ్ అవుతామని మా మాస్టర్ నాకు చెప్పింది ఆయన ట్రోల్ కాలేదు అయినా తెలుగులో కామెంట్ ఏం రా ఇప్పుడు వరకు వస్తే వీడియో శాతాగాని కొడుకు ధైర్య కొట్టినాడు అది ఉండే ఫేమ్ నేను మందు తాగుతుంటే ఇప్పుడు కొడంగల్ ఆంధ్రప్రదేశ్ 2వ గత అవుతుంది ఆంధ్రలో ఆల్రెడీ నిన్న ఒక వీడియో పెట్టాను చంద్రబాబు వీడియో
పులివెందులకి వెళ్ళి ఫోన్ చేసిండు నాకు. ఏమని? ఏందన్నా చంద్రబాబు నాయుడు పెట్టిన వైఎస్ఆర్ పార్టీ ఫోన్ చేసిండు. అయితే ఇక మళ్ళా బాగానే ఉంది 50,000 ఉంటుంది. మళ్ళీ తీసేసిన. వైఎస్ఆర్ పార్టీ నాగరాజన్ నాకు ఫోన్ చేసిండు. గుంటూరు, అరే ఏందిరా శేఖర్ ఈ వీడియో పెట్టావు అన్న, అభిమానం గురించి చెప్పానా? తెలంగాణ చూసుకో, ఆంధ్ర చూసుకో. ఆంధ్ర ఉంటా నాకు క్యాన్సర్. వైఎస్ఆర్ పార్టీలో ఏముంది అన్న, శేఖర్ అన్న నీ వీడియోలు చేసే వరకు మంచిగా ఉంటాయి, వాళ్ళ పార్టీ ఎందుకు పెడుతున్నావు అనేదానికి తీసేసి. ఫైనల్లీ ఒక క్వశ్చన్ అడుగుతా, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి మీరేం చెప్తారు మీ ఫ్యాన్స్ కి? దాని నుంచి సలహా కాదు, నేను మోటు బాధ్యతగా చెప్తాను. నన్ను ఎవరైతే అభిమానిస్తారో, నన్ను ఎవరైతే లైక్ చేసి ఇంత సాయి చేసిండ్రో వాళ్ళకు నాతో పాటు ఏదన్నా ఫేమ్ కావాలన్నా కూడా నేను హెల్పింగ్ సపోర్ట్ ఫుల్ చేస్తాను. నేను వీడియోలలో కూడా చెప్తాను మీకు, ఆల్రెడీ చెప్తానే ఉన్నా. నా ప్లేస్ పక్క పెట్టి నీకు కూడా ఓ మైండ్ ఉంది, ఆ మైండ్ బయటికి తీయటని చెప్పిన. అర్థమైందా? ఇప్పుడు నేను కూడా చెప్పేది అదే, నా బాధని పక్క పెట్టి మీరు ఒక 4 వీడియోలు కాదు 5 వీడియోలు కాదు, చేసే వీడియోలు మంచిగా నిదానంగా చేయండి. వ్యూశేఖరణ చేస్తున్నారు కదా, వ్యూశేఖరణ ట్రోల్ చేస్తామంటే కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు సమయాన్ని ఇచ్చారు, మంచిగా మీ వైఫ్ తో మాట్లాడి మీతో మాట్లాడి చాలా హ్యాపీగా ఉంది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ లాస్ట్ ఒక మాట చెప్తాం, మీ చేంజ్ చాలా బాగుంది. ఏది గోల్డా? అవునండి, దదలా మెరుస్తున్నది. అదే 20,000. 20,000. ఓకే డన్. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. వ్యూశేఖర్ కొడంగల్ టాప్ తెలుగు టీవీలో యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ అంజలి ప్రపమేష్, వ్యూశేఖర్ ప్రపమేష్ ఆల్రెడీ ఇంతకుముందు చేశాం కదా. దీనికన్నా కాకుండా ముందు కాకుండా చేసినా కాకుండా ఈ వీడియో మాత్రం ఫన్నీగా ఉంటుంది. నవ్వండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో 3 రోజుల తర్వాత యూట్యూబ్లో వస్తుంది. ఓకే, వ్యూశేఖర్ కొడంగల్, సపోర్ట్ మీ టాప్ తెలుగు టీవీ. ఓకే, బాయ్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.